దేవా స్తోత్రం. పుత్రునిగా ఎన్నుకొంటివి, మరు జన్మను సాగితివి. పుత్రికగా ఎన్నుకొంటివి, మరు జన్మను సాగితివి. రారాజులం మేమేగా, యాజకులం మేమేగా. రారాజులం మేమేగా, యాజకులం మేమేగా. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. స్తోత్రార్హుడానికి వందనాలు. కోడి తన రెక్కల కింద దాచినట్లుగా ప్రభువా మమ్మలను దాచిన వాడవు నీవే. ఓ పక్షిరాజు రెక్కల మీద కూర్చుండబెట్టినట్లుగా మమ్మలను మీ రెక్కల మీద కూర్చుండబెట్టిన వాడవు. స్తోత్రం. పరిశుద్ధ పరిశుద్ధుడా, పరలోక రాజుండా. పరిశుద్ధ పరిశుద్ధుడా, పరలోక రాజుండా. నిరతము ఉండువాడా, పునరాగమనుండా. నిరతము ఉండువాడా, పునరాగమనుండా. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. హల్లెలూయా. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. నిన్నే ప్రేమించి కొనియాడేదం. నిన్నే ప్రేమించి కొనియాడేదం. నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. నిన్నే ప్రేమించి కొనియాడేదం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము నుంచి కొద్ది వచనాలను చదువుతుండగా మనం చూద్దాము. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను.
వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవ్వనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము, మరలా నామమే, అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకముందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారాబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతోటి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అనునామము, మళ్ళా నామమేండి, అనునామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. దేవుడు ఈ వాక్యమును ఆయన విరిచి మనకు కావలసిన జీవపు రొట్టెను ఈ రాత్రికి అవసరమైనంత వరకు దేవుడు ఆయన మనకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. మరి ఈ వచనాలన్నీ చెప్పలేను, కానీ ఎంతవరకు దేవుడు నడిపిస్తే అంతవరకు మనం విందాం. మరి ఈ రాత్రికి కావాల్సిన ఆహారం దేవుడు ఇస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? మరి మీ ప్రార్థనలు, మరి అల్పునిగా నేను చేసిన ప్రార్థనలు మంచిదండి. కూర్చోనండి. సర్వశక్తిమంతుడైన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయన నామమునకే చెందునుగాక. ఆమేన్. ఎంతమంది చెప్తున్నారు? ఆయనకి చెందాలని కోరుకుంటున్నారు. ఆయనకి చెందవలసిన ఘనత ఎవరు దొంగిలించినా, ఆఖరికి ప్రవక్తలు దొంగిలించినా దేవుడు ఊరుకోడు. అవునా కాదండి? ప్రవక్తలు అంటే ఆయనకు చెందాల్సిన ఘనతను ఒకవేళ సేవకులు దొంగిలించడానికి ప్రయత్నించినా దేవుడు ఊరుకోడు. మరి మోషేని మీరు గమనించండి. మోషే తన్ను తాను మహింపరచుకోగానే దేవుడు దాన్ని సహించలేదు. కాబట్టి ఆయనకు చెందవలసింది ఆయనకు మాత్రమే చెందునుగాక. మంచిది. మరి ఈ నామము 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 మనం గడిచిన వారంలో నుంచి కూడా మరి ఆయన యొక్క నూతనమైనటువంటి పేరును గురించి మనం విన్నాం. అయితే ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ వర్తమానంలోనికి కొంచెం లోపలికి వెళ్ళేటప్పుడు, మన దేశంలో అనేక స్థలాల్లో పేర్లు మార్చారు. వీళ్ళు ఎంతమంది తెలుసా? మన దేశంలో అంటే చాలా, ప్రపంచంలో చాలా దేశాలలో పేర్లే మారిపోయినాయండి. రాష్ట్రాల్లో కూడా పేర్లు మారినాయి. మళ్ళా రాష్ట్రాల్లో ఉన్న పట్టణాల్లో పేర్లు మారినాయి. పట్టణాల్లో ఉన్నటువంటి మరి ఆ పేటల పేర్లు మారిపోయినాయి. పేటలలో ఉన్నటువంటి వీధుల పేర్లు కూడా మారిపోయినాయి. అలా మార్చడానికి గల కారణం ఏంటి? మన దేశంలో పాత పేర్లు ఉన్నాయి. మరి పాత పేర్లను ఎందుకు మారుస్తున్నారు? అసలు మార్చాల్సినటువంటి అవసరం ఏంటి? సరే, ఎవరికి ఆ ఆలోచన రావట్లేదేమో. అయితే మన దేశంలో అంటే మిగతా దేశాల్లో ఎందుకు మార్చేది దాన్ని పక్కన పెడదాం. ముందు మనం ఇండియాను గురించి చూద్దాం. మళ్ళీ తర్వాత మనకు వాక్యం అర్థమవుద్ది. అంటే ఇది వింటే మనకు దానికి అర్థమవుద్ది. మన ఇండియా దేశాన్ని ఒకప్పుడు మనం పరిపాలించలేదు. మన ఇండియా దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ఇష్టమైనటువంటి పేర్లు మన ఇండియాలో చాలా రాష్ట్రాలకే కానీ పట్టణాలకే కానీ వాటికి వాళ్ళు పేర్లు పెట్టేశారు. అంటే వాళ్ళ యొక్క అధికారం కింద వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఆ పేరు వెనక ఒక ఘనతని ఆ పట్టణాల మీద ఉండేటట్లుగా వాళ్ళు అలా పెట్టారు. మళ్ళా రెండవది, మన దేశాన్ని పరిపాలించింది బ్రిటిష్ వాళ్ళు. తర్వాత మన దేశాన్ని మరొకరు కూడా పరిపాలించారు. వాళ్ళు చక్రవర్తులు. ఈ చక్రవర్తులలో నుంచి ఎక్కువగా సోషల్ స్టడీస్ చదివే వాళ్ళకి అందులో కనబడద్ది. మరి అక్బర్ చక్రవర్తి, లేకపోతే మిగతా ముస్లిమ్స్, అంటే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మరి మొఘల్స్, మరి మొఘల్ సామ్రాజ్యాలు, అవన్నీ కూడా ఎక్కువగా ఈ హైదరాబాదులో కూడా కొన్ని పేర్లన్నీ కూడా అలాగే ఉంటాయి. అందుకని దానిలో నుంచి వాళ్ళు 3 ఉద్దేశాలను బట్టి వాళ్ళ పేర్లు మారుస్తారంట. అంటే వాళ్ళ పేరు మారుస్తున్నాడంటే దాని అర్థం ఏమంటే, ఎవరైతే మనల్ని పరిపాలించి వారు వెళ్ళిపోయారో ఆ పరిపాలించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ యొక్క జ్ఞాపకాలు తొలగించాలని మొట్టమొదటి వాళ్ళ ఉద్దేశం ఏమంటే, మనల్ని పరిపాలించి వెళ్ళిపోయినటువంటి జ్ఞాపకాలు ఇక దాని మీద ఉండకూడదు, దాన్ని చెరిపేయాలి. అది మొదటి ఉద్దేశం.
రెండవది వారి యొక్క చరిత్రను తొలగించాలంటారు. అంటే ఇక అందులో నుంచి గొప్పగా చెప్పుకోవడానికి వీలు లేదు అని. అయితే ఇప్పటికీ మన వాళ్ళు ఆ గొప్ప చరిత్రను చెప్పుకుంటారు. కారణం ఏమంటే బందర్లో కానీ మన విజయవాడలో కానీ కొన్ని స్థలాల్లో బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి మ్యూజియంలు, మరలా బ్రిడ్జి, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. 100 సంవత్సరాలు అయిపోయింది. 100 సంవత్సరాలు అయిపోయినా కూడా వాళ్ళు నిర్మాణం చేసినటువంటి మళ్ళా దాన్ని అక్కడ ఉన్న గోదావరి ఇట్లాగా కొన్ని స్థలాల్లో నుంచి బ్రిటిష్ వాళ్ళు కట్టించిన వాళ్ళ చరిత్రలు అనేవి మిగిలి ఉన్నాయి. అయితే వాళ్ళ చరిత్రను కూడా ఎలాగోలాగా చెరిపేయాలని ఉద్దేశం రెండవది. మూడవది ఏమనంటే ఆ పేరు యొక్క అంటే వారు ఎవరైతే ఈ పరిపాలించారో వారి యొక్క అధికార ప్రభావాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోకూడదని అధికార ప్రభావాలను తొలగించడానికి కూడా వాళ్ళు పేర్లు మార్చారు. కాబట్టి 3 కారణాల వల్ల, అంటే ఒకవేళ మన ఇండియాలో అది బ్రిటిష్ వాళ్ళే కానీ లేకపోతే మొఘల్ సామ్రాజ్యమే కానీ వాళ్ళ యొక్క చరిత్రనే కానీ వాళ్ళ జ్ఞాపకాలే కానీ వాళ్ళ అధికారాలే కానీ ఏమీ మనకు ఉండకూడదని వాటన్నిటినీ వాళ్ళు అలా చెరిపేశారు. అయితే మీకు తెలిసిన వాటిలో ఏదైనా ఒక పేరు మార్చింది మీకేమన్నా జ్ఞాపకం ఉంటే చెప్పండి. చాలా మార్చారు. అయితే చాలా మార్చిన వాటిలో నుంచి ఏదైనా మీ జ్ఞాపకం ఉన్నది 1 లేక 2. సరే, విజయవాడ పేరు మారింది. ఇంకా సరే, ఎక్కువ టైం పట్టేటట్టు ఉన్నది. నేను కొన్ని పేర్లు చెప్తానండి. బాంబే, కానీ దాని పేరు ఇప్పుడు ముంబైగా మారింది. మరలా మీరు గమనించండి, మద్రాసు దాన్ని చెన్నై అనే పేరు కింద మార్చారు. కల్కత్తా దాన్ని కోల్కత్తాగా మార్చారు. వైజాగ్ దాన్ని విశాఖపట్నంగా మార్చారు. మళ్ళా బరోడా దాన్ని వడోదరా కింద వాళ్ళు మార్చారు. కొచ్చిన్ మళ్ళీ దాన్ని కొచ్చి కింద మార్చారు. పాండిచ్చేరి దాన్ని పుదుచ్చేరి కింద వాళ్ళు మార్చారు. బెనారస్ దాన్ని వారణాసి కింద, అంటే ఎటు చూసినా కూడా ప్రభుత్వం చేసేటువంటి దానికి ఈ హిందూ దేశానికి తగినటువంటి పేర్లు ఉండాలని దానికి వారణాసి. బరోడా దాన్నేమో వడోదర కింద వాళ్ళు మార్చారు. ఆఖరికి మనకు తెలిసినటువంటి పేరు రాజమండ్రి, దాన్ని రాజమహేంద్రవరం కింద మార్చారు. మనకు తెలిసిన పేర్లు కొన్ని ఉన్నాయి, మనకు తెలియని పేర్లు కొన్ని ఉన్నాయి. అయితే నేను వాటన్నిటినీ నోట్ చేసుకొని రాలేదు, కానీ అవన్నీ అనవసరం. చాలా పేర్లు మారిపోయినాయి. దాని గురించి నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏమంటే వాళ్ళ అధికారం అనేది, వాళ్ళ చరిత్ర అనేది, వాళ్ళ ప్రభావం అనేది ఏమీ లేకుండా మా దేశం మేము ఇలాగుండాలి, మా పేర్లే ఉండాలి, మా పేర్లు ప్రభావాలే ఉండాలని వాళ్ళు అలా పెట్టడం జరిగింది. సరే, మనం దేవుని యొక్క బైబిల్లో నుంచి కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఐగుప్తు దేశంలోనికి యోసేపు వెళితే యోసేపుకి అక్కడ పేరు మార్చారు. మన అందరికి తెలుసు. ఏం పేరు మార్చారు? వెంటనే గుర్తుకు రాట్లా. జప్నత్నా నేహు. సరే, మరలా మీరు గమనించండి, బబులోనుకు వెళ్ళగానే దానియేలు పేరు మార్చేశారు. అంటే వాళ్ళ అధికారం, వాళ్ళ దేవతల పేర్లు వాళ్ళు పెట్టడం ప్రారంభించారు. అక్కడికి వెళ్ళేప్పటికీ దానియేలు యొక్క పేరు బెల్తే షాజర్. సరే, మంచిదండి. మరి మాధ్యా పర్షియాలోనికి రాగానే అక్కడ ఒకరి పేరు మార్చేశారు. సరే, గుర్తు రావట్లేదేమో. ఎస్తేరు పాత పేరు ఏంటండి? హదస్సా. కాబట్టి హదస్సా అంటే ఒక పరిమళములు, అంటే ఒక సువాసన కలిగినటువంటి పువ్వుల పొద. అదేమో నేల మీద ఉండేది. కానీ ఎస్తేరు అనగానే అది ఎక్కడికి మార్చారంటే ఏకంగా ఆకాశానికి ఎత్తబడ్డ నక్షత్రం కింద మార్చేశారు. ఆమేన్. కాబట్టి ఐగుప్తులోకి వెళితే వాళ్ళ పేర్లు మార్చేస్తున్నారు, బబులోన్లోనికి వెళితే వాళ్ళక్కడ పేర్లు మారుస్తున్నారు, మాధ్యా పర్షియాలోకి వెళితే వాళ్ళక్కడ పేర్లు మారుస్తున్నారు. ఈ భూ సంబంధమైన రాజులే వాళ్ళ పేర్లు మార్చి వాళ్ళది నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తే నిరంతరం పరిపాలన చేసే దేవుడు ఆయన, నిలబడే దేవుడు కదా. సర్వకాలము ఆయనే పరిపాలన చేయవాడు. ఆయన రాజ్యం స్థిరమైనది. మరి స్థిరమైనటువంటి ఆయన రాజ్యము నిమిత్తమై మరి ఆయన పేరు లేకుండా మరి ఎలాగా? అవునా కాదండి? మరి ఆయన పేరు, ఆయన మనకు పేర్లు మారుస్తున్నాడు. మనం విన్నాము, నా యొక్క
పేరుని నేను మీకు పెడుతున్నాను. అయితే దీనిలో నుంచి మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనందరి పేర్లు మనం ఇక్కడ చూడడం లేదు, కానీ దేవుని యొక్క నామాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ప్రకటన 19లో మనం చదివిన అంతటిలో నుంచి ఇక్కడ మన పేర్ల గురించి రాయబడలేదండి. ప్రకటన 19:11 నుంచి 16 వచ్చిన వరకు ఆయన నామం, ఆయన నామం, ఆయన నామం, ఆయన నామం, ఆయన నామం. మరి ఇదే కార్యాన్ని మనము నిర్గమాకాండంలో చూస్తాం. నిర్గమాకాండంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి రాగానే దేవుడు వారికి ఇచ్చినది ఏమంటే 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు. 10 ఆజ్ఞలలో నుంచి 3వ ఆజ్ఞ ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, ఏ రూపము మీరు చేయకూడదు. 3వ ఆజ్ఞ ఏమంటే నా నామమును వ్యర్థముగా ఎవ్వరూ ఉచ్చరించకూడదు. ఒకవేళ ఎవడైనా వ్యర్థముగా ఉచ్చరించినట్లయితే యెహోవా వానిని నిర్దోషముగా ఎంచడు. అంటే ఆయన పేరుని పరికేదానిలో కూడా మనం ఒక గౌరవంతోనూ మర్యాదతోనూ ఆయన నామాన్ని కీర్తించి గణపరిచేటట్లుగా ఆయన నామాన్ని పలకాల్సిందే, కానీ ఏదో ఎవరు పెడితే వాళ్ళని మనం హేళనగా మాట్లాడినట్లుగానో లేకపోతే విలువ లేనట్లుగా మాట్లాడినట్లుగా దేవుడి పేరు మాట్లాడితే మాత్రం దేవుడు సహించే దేవుడు కాదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆమేన్. కనుక ఆయన నామమును బట్టి ప్రమాణాలు చేయడం కానీ, ఆయన నామమును బట్టి సాక్ష్యం పెట్టడం కానీ, ఆయన నామమును బట్టి ఏదైనా మనం చేయాలని తలపెట్టినట్లయితే వెంటనే దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడంట. ఆయన లెక్కలోకి తీసుకోకుండా ఆయనకు చెందాల్సిన ఘనతను ఆయనకు మాత్రమే చెందేటట్లు చేద్దాం. ఆమె. అయితే మీరు గమనించండి, ఈ ప్రకటన గ్రంథంలో ఎక్కువగా అంటే మిగిలిన వాటి అన్నింటికంటే ఈ ప్రకటన గ్రంథంలో మాత్రమే ఆయన నామాన్ని గురించి 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి, ఆయన నామాన్ని ఘనపరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆయన నామాన్ని దూషించే వాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాలుగా ఉంటారంటే 2 రకాలుగా ఉన్నారండి. ప్రకటనలో నుంచి మనము 2వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆయన ఏమన్నారంటే నా నామమును నీవు గట్టిగా చేపట్టితివి. ప్రభు మాట్లాడుతున్నారు ఏమనంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన పేరుకి నువ్వు ఒక గౌరవాన్ని ఇస్తావో, ఆయన పేరుని బట్టి నువ్వు దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటావో, విశ్వాసం కలిగి ఉంటావో, విశ్వాసమును కలిగి ఉన్నందుకు ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఇది ప్రకటన 2వ అధ్యాయము 13వ వచనంలో, అంటే మెల్లిగా చెప్పుకుంటూ వెళుతున్నాను. 2:13లో ఆయన ఏమన్నారంటే, నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసము నువ్వు విసర్జించలేదు. ఇది ఒక ఆశీర్వాదం. లేక చదవండి, చూద్దాం. ఒక్కొక్కటి నేను వివరించే చాలా టైం పట్టదు, కానీ మనం అలా ముందుకు వెళదాం కొంచెంగా. నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి అంటే ఒక కార్యం జరగగానే ఇదేమవుతుందంటే మిగతా వాళ్ళకి, అవును ఒకవేళ నేను ఆయన కలిగి ఉన్నందుకు నన్ను కూడా చంపుతారేమో, నాకు కూడా ఆ శ్రమ ఎదురవుద్దామో, నాకు కూడా ఆ పోరాటం ఎదురవుద్దామని నువ్వు భయపడ్డం లేదు, కానీ నువ్వు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును నువ్వు విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇది దేవుడు మెచ్చుకునే కార్యం. 2వది, మరలా ఆయన ఫిలదెల్ఫియా సంఘంలో మాట్లాడుతున్నారు. ఫిలదెల్ఫియా సంఘంలోకి వచ్చేవాడికి అక్కడ కూడా ఏమన్నదంటే, ఇక్కడ ఎలాగా ఈ పెర్గమా సంఘంలో ఉన్నారో అక్కడ కూడా, అంటే 2 రకాల ప్రజలు ఎప్పుడు ఉంటారు. ఆయన కోసం నమ్మకంగా జీవించేటువంటి విశ్వాసులు ఉంటారు, ఆయన కోసం నమ్మకంగా జీవించలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ నమ్మకంగా జీవించే వారిని 3వ అధ్యాయం 8వ వచనమండి, మరలా అక్కడ ఒక గమనించండి, వారికి ఎక్కువ శక్తి లేదు, కానీ ఆ కాలానికి ఇవ్వబడ్డటువంటి ప్రత్యక్షత కొద్దిగా కనుక నీకున్నటువంటి శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. కారణం ఏమంటే ఆ కాలంలో నుంచి ఇది చాలా సమయం ఎక్కువ తీసుకుందండి. ఎక్కువ సమయాన్ని తీసుకున్న సమయంలో నుంచి అలా భక్తిగా నిలబడడం అనేది చాలా కష్టం. కానీ అటువంటి కాలంలో కూడా
ఎల్లప్పుడూ దేవుడు తన కోసము నమ్మకమైనటువంటి ఒక సాక్షి లేకుండా ఏ కాలాన్ని దేవుడు ఉంచడంట. ప్రతి కాలంలో నమ్మకమైనటువంటి సాక్షి దేవుడి కోసం ఉండి తీరతాడు. నమ్మకమైన వర్తమానికుడు ఉంటాడు, నమ్మకమైన విశ్వాసి కూడా ఉంటాడు. అయితే ఒక నమ్మకమైన వర్తమానికుడు ఉండి నమ్మకమైన విశ్వాసి లేకపోతే ఏం ప్రయోజనం? కాబట్టి రెండూ జరగాలి. కనుక నమ్మకమైన వర్తమానికుడు ఉంటున్నాడు, దాన్ని చేర్చుకుని విశ్వాసి కూడా ఉంటున్నాడు. అంతర్నిమిత్తమే మరలా 3:12లోనికి రాగానే నా నామము, మరలా దాన్ని మనం చూద్దామండి. జయించేవానికి, ఇది ఓడిపోయిన వానికి కాదు, కానీ ఆయన ఒక సువార్త కోసమే. దీన్ని ఎలా చెప్పాలంటే, ఒకసారి బ్రదర్ బ్రానమ్ ఆయన ఒక స్థలంలోనికి పరిచర్యకి వెళ్ళారు. పరిచర్యకు వెళ్ళినప్పుడు ఆ పరిచర్యలో నుంచి ఒక వ్యక్తి రావడం జరిగింది, ఒక రోగి. ఆ రోగి వచ్చినప్పుడు ఆయన వాళ్ళతో మాట్లాడుతా, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు నమ్ముతున్నావా అనగానే ఆ వ్యక్తి చాలా వింతగా చూసి, నేను అల్లాని నమ్ముతున్నాను అన్నాడు. మరి నీ అల్లా నీకేం చేశాడని అన్నాడు అని ప్రవక్త అడగానే అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. అతను ఏం మాట్లాడలేకపోగానే అతను చూసి, ఒకవేళ ప్రభు అయిన యేసు నిన్ను ఇలాగా ఈ అవిటి కాలు నుంచి, అంటే దానికి ఒక కాలుకి 6 అంగుళాలు ఎంతో తేడా, 2 కాళ్ళు ఇలా పక్క పక్కన పెడితే ఒక కాలము 6 అంగుళాలు పైకి ఉంది, ఒకటేమో 6 అంగుళాలు కిందకు ఉంది. కనుక ప్రభు అయిన యేసు నిన్ను ఆయన బాగు చేస్తే మరి ఆయన నామాన్ని గణపరిచి ఆయనని నీ సొంత రక్షకునిగా స్వీకరిస్తావా అన్నాడు. అలాగే అన్నాడు అతను, అలాగే అన్నాడు, సొంత రక్షకునిగా స్వీకరిస్తావని. ఆ మాట అనగానే ఆ కార్యం నేను చేయలేను కానీ ఆయన చేయగలడను. కాబట్టి కళ్ళు మూయి అన్నాడు. ఆయన కళ్ళు మూయగానే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేసి ఆయన ముగించగానే 6 అంగుళాలు తక్కువగా ఉన్నటువంటి కాళ్ళు ఆఖరికి అతనికి ఐరన్ రాడ్ వేసి స్టీల్ రాడ్ వేసి దాన్ని షూ ఒకటి కుట్టారు. అంటే ఇలా ఉంటుంది అది. ఇది కవర్ అవ్వడం కోసం ఈ కింద భాగం అంతా కూడా షూ ఎక్కువ తక్కువగా. మరి ఆ ఎక్కువ తక్కువగా ఉన్న 2 కూడా షూ ఓడదీయించి ప్రార్థన చేస్తే 2 కాళ్ళు ఈక్వల్ అయిపోయినాయి. వెంటనే అతను ఏమన్నాడంటే అల్లా అన్నాడు. అల్లా అనగానే ప్రవక్త అన్నాడు, అల్లా కాదు యేసు అని అన్నాడు. యేసు అనగానే ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోయింది. మారుమోగిపోగానే అనేక మంది యేసు ప్రభుని వాళ్ళు సొంత రక్షకునిగా అంగీకరించారు. అయితే ఆయన ఉన్న స్థలంలో నుంచి కొంతమంది అక్కడ పరిచర్య కోసం కనబడ్డారు. వాళ్ళని అడిగారు, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, మీరు ఎవరన్నారు? మేము పలానా జెఫర్సన్ విల్ నుంచి వచ్చాము. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మేము స్వార్థ పరిచర్య చేస్తున్నాము. అయితే స్వార్థ పరిచర్యలో మేము మిషనరీలుగా వచ్చామన్న. మీరు ఎంతమంది ఆత్మల దేవుడి దగ్గరికి నడిపించారన్న అనేప్పటికీ, లేదండి మేము ఆ పనుల మీదే ఉన్నామన్న. ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చానని అనేప్పటికీ, చాలా కాలమైంది. మరి చాలా కాలమైంది కూడా, మరి ఒక్కరిని కూడా మీరు దేవుని దగ్గరికి ఎందుకు నడిపించలేకపోయారు? ఒకరిని కూడా మీరు ఎందుకని దేవుని దగ్గర నడిపించలేకపోయారు? అసలు మీరు ఉండేది ఎక్కడ అంటే కరెక్ట్గా ప్రవక్త ఉన్న ఇంటి వెనకాలేనంట, ఆ భాగంలోనే. వెంటనే అందులో ఆడవాళ్ళు కూడా వస్తే, అమ్మ నిన్ను పరిచర్య చేయమని చెప్పింది ఎవరని అడిగాడు. నువ్వు చక్కగా ఇంటి నుండి ఒక మంచి సాక్షిగా ఉండొచ్చు కదా. మరి స్త్రీ ప్రకటించడానికి బోధించడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. మీరు ఒకవేళ ఎవరైనా కీర్తనలో చదివితే స్త్రీలు వారు ప్రకటించు వారిగా ఉంటారండి. స్త్రీ అంటే సంఘం, అక్కడ స్త్రీలు కాదండి, స్త్రీ అని కాదండి, స్త్రీ అంటే సంఘం అది. కాబట్టి వాళ్ళు సహాయకులుగా ఉండొచ్చు, భర్తతో ఉండొచ్చు, వాళ్ళు అలాగ వెళ్ళి చెప్పొచ్చు. అలా కాదనుకుంటే వాళ్ళు సాక్ష్యం చెప్పొచ్చు, కానీ వాళ్ళు వాక్యాన్ని బోధించడానికి దేవుడు వారికి అధికారం ఇవ్వలేదు. కానీ వాళ్ళు వెళ్ళారు, కానీ ప్రయోజనం లేదు. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రయోజనం అంటే, ఒక వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు పిలవగా ఆ వ్యక్తి ద్వారా కొన్ని ఆత్మలు రావాలి. అదే దేవుడు ఏమన్నారంటే, నా నామమును నీవు విడిచిపెట్టలేదు కనుక, నమ్మకంగా గట్టిగా పట్టుకున్నావు కనుక నీకోసం నేను ద్వారాన్ని తీశాను, సువార్త ద్వారాన్ని. ఒకవేళ మనం కనుక గట్టిగా ప్రతి ఒక్కరం పట్టుకుని ఉంటే నీకేదో ఒక ద్వారం తెరవబడాలి. ఆమేన్. అంటే దానిని బట్టి నువ్వు నమ్మొచ్చు, అవును ప్రభువా నేను నీ నామమును నేను గట్టిగా చేపట్టానని, ఆ కార్యము నువ్వు దాన్ని ఇష్టపడి నా కోసం ఒక చిన్న మార్గాన్ని నువ్వు తెరిచావు. కొన్ని ఆత్మలు ప్రభు వైపు నడిపించబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం. ఒకవేళ మీరు గమనించండి, ప్రభువా నేను దేవుని సన్నిధానం వైపు కొన్ని ఆత్మలు నేను నడిపించాలని మీరు ప్రార్థన చేయండి. అందుకని ప్రవక్త ఒక మాట అంటాడు, నువ్వు నీ జీవితంలో నుంచి నువ్వు ఏది సంపాదించినా, ఆయన ప్రతిరోజు కూడా అక్కడ కొత్తగా కొనుక్కున్న ఒక వాహనం పెట్టుకొని రుద్ది మెళమెళ మెరిసిపోయేదంట. ఆయన కారు ఏదో
మెరిచిపోతే దాన్ని చూసి చాలా సంతోషపడ్డాను. కొన్ని రోజులు పోయిన తర్వాత మొత్తం తుప్పెక్కిపోయి ఏమీ లేవంట అక్కడ. కానీ ఒక ఆత్మను కనుక నువ్వు దేవుని దగ్గరికి నడిపించగలిగితే ఆ రక్షించబడినటువంటి ఆత్మకి ఏదైతే నక్షత్రంగా వాళ్ళు ఉంటారో దానికి ఒక ట్యాగ్ ఏలాడుతూ ఉంటుందంట. మీరు ఎక్కడైనా మీరు గమనించండి, ఒక టోపీ మీరు కొనండి, ఒక షర్ట్ మీరు కొనండి, మీరు కొంటే ఏమవుతుందంటే దానికి ఒక ట్యాగ్ ఒకటి ఉంటుంది. అది దేన్ని చూపిస్తుంది అంటే దాని యొక్క రేటు చూపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరైతే నీ ద్వారా దేవుని యొద్దకు నడిపించబడి రక్షించబడ్డారో వారి కోసం నువ్వు చేసేటువంటి ప్రార్థన అది దేవుని యొక్క దృష్టికి అంగీకారంగా ఉంటుంది. అంటే వారి ఆశీర్వాదంలో నువ్వు కూడా ఏమవుతున్నావు, నువ్వు ఒక భాగస్థుడిగా ఉంటున్నావు. ఆమేన్. కాబట్టి ఒక నూతన వాహనం పాతగిలిపోవచ్చు, కానీ మరి ఒక ఆత్మ దేవుని దగ్గరికి నడిపించబడడానికి నువ్వు ఏ విధంగా ప్రార్థన భారం కలిగి ఉన్నావు, నువ్వు ఏ విధంగా ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావు, దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. అదే కాకుండా మళ్ళా 3:12 వచనంలోనికి రాగానే జయించు వానికి, అంటే ఓడిపోయేవాని కాదు, జయించేవానికి నా క్రొత్త పేరు వాని మీద వ్రాసేదను. చాలాసార్లు ఏమని మన వాక్యంలో వింటున్నామంటే, చూడు నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకొనున్నాను. కానీ ఇప్పుడు నేను చెక్కుకోవడం కాదు, నా పేరే నీ మీద చెక్కుతున్నాను. అంటే దాని అర్థం ఏమంటే నువ్వు నా కోసం ముద్రించబడిన వ్యక్తివి. కాబట్టి ఇక నిన్ను తాకడం ఎవరి వల్ల కాదు. అందుకనే ఆయన పశువుల్ని వాళ్ళు పచ్చికలోనికి వదిలేటప్పుడు దానిలో నుంచి మేలు రకం జాతి అన్నీ ఒకలాగా ఉండేయంట, నాసి రకం జాతి పశువులన్నీ ఒకలాగా ఉండేవి. ఎక్కడైతే మేలు జాతి పశువులు ఉన్నాయో వాటన్నిటికీ ఒక చోట గడ్డి మేయడానికి వాళ్ళు అనుమతించేవాళ్ళని. ఒకవేళ మేలు రకం కాని జాతి పశువులు ఉన్నాయి అనుకోండి, వాటిని అనేవాళ్ళంట దీన్ని ఇందులో కొద్ది కానీ కొంచెం అటు తోలేయండి అని. అంటే దానిలో నుంచి అవి ఎక్కువగా పాలు ఇవ్వలేవు, ఎక్కువగా ఇది చేయలేదు. కాబట్టి అది ఏదో ఫోర్డ్ కంపెనీ ఏదో దానికి ఒక ట్యాగ్ అనేది కడతారండి. దాన్ని బెజ్జం పొడిచి దానికి ఎప్పుడైతే ఈ ట్యాగ్ కడతారో ఇది పలానా మేలు రకం, దీన్ని ద్వారం తెచ్చి దీనిలోనికి వెళ్ళనివ్వండి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఆయన నామము జయించిన వాని మీద ఆయనే రాస్తున్నాడు. ఇక ఆ పేరుని చెరిపేయడం ఎవరి వల్ల అవుద్దా? కారణం ఆయన గ్రంథంలో రాసిన దానికే ఎవ్వరూ ఆయనకు సలహాలు ఇవ్వక్కర్లేదు. అటువంటిది జయించిన వాని యొక్క పేరుని ఇప్పుడు దేవుడు తన యొక్క నామమును రాయడం వల్ల దాన్ని వారి వశంలో చేసుకోవడం ఎవరి వల్ల కాదు. అది ప్రభుకే స్తోత్రం. దయచేసి ఇక్కడ చూద్దాం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. మరలా అక్కడ ప్రభు ఆయన నామం. ప్రకటన 2 ఆయన నామం, ప్రకటన 3 ఆయన నామం, ప్రకటన 11 ఆయన నామం. ఆయన నామం గురించి మాట్లాడుతున్నారు, మన వేరొక నామాన్ని గురించి మాట్లాడడం లేదు. 11:18 అంటే జనములు కోపగించినందున మీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును మీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము నిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పి. అంతకుముందు సమయం రాలేదు కానీ ఇప్పుడు ప్రకటన 11లో ఏమంటే సమయం వచ్చింది. ఎవరైతే నీ నామమున గట్టిగా చేపట్టడమే కాదు, నీ నామమునకు వారు భయపడుతున్నారు, నీ వాక్యమునకు వారు భయపడుతున్నారు. భయపడే వారికి బహుమానం పొందే సమయం, భయపడని వారెవరు అయితే వారికి కూడా దేవుడు తగిన ఫలాన్ని ఇస్తున్నాడంట. ఎవరు భయపడని వారంటే వీళ్ళు ఎక్కువగా భూమిని పాడు చేసేవాళ్ళుగా ఉంటారు. భూమిని వాళ్ళు పాడు చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారంట, మొదటిది. రెండవది, వీరి ఏదైతే వారి వివాహ నిబంధనలు కలిగి ఉంటారో, వివాహ ప్రమాణాలు కలిగి ఉంటారో, వివాహ ప్రమాణాలను ముక్కలు చేసేవారిని దేవుడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అదే కాకుండా మరలా ఇంకొంచెం ముందుకు వెళ్ళేపటికి ఆయన ఏమంటారంటే వివాహం కాకుండానే తల్లులయ్యే వారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే వివాహమైన తర్వాత తల్లి అవ్వడం అనేది గౌరవప్రదం, కానీ వివాహం కాకముందే వారు తల్లులుగా ఎన్నో గర్భస్రావాలు జరుగుతున్నాయి. ఎన్నో గర్భస్రావాలు.
ఎంత అమాయకంగా ఇదివరకటి కాలం కంటే ఈ రోజున ఎక్కువగా మోసగించబడుతున్నారు ప్రజలు. ఆయన అంటున్నా ఇదే కాకుండా మరొక కార్యం, ఇదంతా కూడా ప్రవక్త తనున్నటువంటి స్థలంలో నుంచి చెప్తున్నాడు. ఆయన దీన్ని ఒక ఏరియా గురించి మాట్లాడుతా, లాస్ ఏంజల్స్ గురించి, వాటి గురించి వీటి గురించి మాట్లాడుతా, తాగుడు అనేది ఏరులై పారుతున్నది. అంటే అది ఏ సంవత్సరం 1963లోనే ఆయన తాగేటువంటివి ఏరులై పారుతానంటే, మీరు ప్రతి సందులో చూడండి. ఇదివరకు ఎలా తాగేవాళ్ళు అంటే వెళ్ళి బార్లో కూర్చునేవాళ్ళు, జాగ్రత్తగా దాచుకునేవాళ్ళు, వాళ్ళు బ్యాగుల్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నం తింటానే డైరెక్ట్గా 10 మంది ఉన్నా కూడా మంచినీళ్ళు పోసుకున్నట్టుగా తాగుతున్నారు. అంటే అసహించుకునేటట్లు రోడ్ల మీద కూర్చుంటున్నారు, రోడ్ల మీద కూర్చొని తాగుతున్నారు. మంచినీళ్ళు బాటిల్ పట్టుకున్నట్లుగా వైన్ బాటిల్ పట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా కనుక వాళ్ళు దేన్ని పాడు చేస్తున్నారంటే వాళ్ళు భూమిని పాడు చేస్తున్నారు. వాళ్ళు భూమిని పాడు చేసే వాళ్ళని దేవుడు వదిలిపెట్టాడంట. వాళ్ళని దేవుడు పాడు చేయడు. దానిలో నుంచి స్త్రీలు కావచ్చు. ఇంకా ఆయన ఏమన్నారంటే కొంతమంది వాళ్ళు వేటాడడానికి వాళ్ళు బయలుదేరి వాళ్ళు వ్యర్థంగా వాళ్ళు పశువులను చంపుతున్నారు. ఒకవేళ మీరు ఒక కోడిని కోసారు, నువ్వు తినొచ్చు, దానిలో తప్పు లేదు. ఒకవేళ నువ్వు ఒక గొర్రెను కోసావు, నువ్వు దాన్ని తినొచ్చు, తప్పులేదు. కానీ అనేక మంది ఆటలాడుకోవడానికి వెళ్ళినట్లుగా వాళ్ళు అడవిలోనికి వెళ్ళి ఆ తుపాకులను పట్టుకొని అనేకమైన వాటిని షూట్ చేసి ఆ చచ్చిన వాటిని అలా జీవుల మీద వేసి అలాగా కుళ్ళిపోయేటట్లు వదిలిపెట్టారు. కొన్ని ప్రాంతాలలో నల్లజాతి వారికి అది చాలామందికి తినే ఆహారం అంట. ఒక్క పశువును కోస్తే సంవత్సరం తినగలరంట. మొత్తం అంతా కోసేసి ఆ పేగులన్నీ తీసి దాన్ని మళ్ళీ వాళ్ళు కడిగి దాన్ని కాల్చుకొని దాన్ని నిలవబెట్టుకొని సంవత్సర కాలం అంతా వాళ్ళు తినేటువంటి ఒక పశువు యొక్క ఆహారం. కానీ వీళ్ళు తుపాకులు పట్టుకొని ఎప్పుడైతే దాన్ని వాళ్ళు చంపేసి అలాగ సరదాగా నేను వాళ్ళు ఎన్ని చంపాను అనుకుంటారా, ఎన్ని చంపావు నువ్వు, అడవి దొన్నలను ఎన్ని చంపావు, నువ్వు జంకల్ని ఎన్ని చంపావు, దుప్పుల్ని ఎన్ని చంపావు అంటే నేను 10 చంపాను, నేను 14 చంపా, నేను 20 చంపా. అయితే వాళ్ళు తీసుకెళ్ళరంట, అక్కడ వదిలేసి వెళ్ళిపోతారంట. వాళ్ళు అలాగ వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఒక సామాన్యమైన అడవిలో తిరిగేటువంటి వానికి ఒక సంవత్సరం తినేటువంటి తిండి కుళ్ళిపోయి అది పాడైపోతుంది. అది దేవుని దృష్టికి అది నచ్చని కార్యం. ఆయన అంటున్నాడు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో ఆ భయభక్తులు కలిగి ఉన్న వాడికి ప్రతిఫలం పొందే సమయం ఇదండి. ఎవరైతే భయం లేకుండా వాళ్ళు భూమిని పాడు చేస్తా, లేకపోతే శరీరాలను పాడు చేస్తా, లేకపోతే వివాహ ప్రమాణాలను పాడు చేస్తా, మరి ఎవరైతే ఇటువంటి పనులు చేసేవారిగా ఉన్నారో వారి మీదకి దేవుడు ఉగ్రత రావడానికి దగ్గరగా ఉంది. ఆమేన్. సరే, ఇక్కడ మరొక కార్యాన్ని గమనిద్దాం. ప్రకటన గ్రంథం 14:1 అండి. మరలా గమనించండి, ఆయన నామమే ఆయన మాట్లాడుతున్నా, వేరొకదేమీ మాట్లాడడం లేదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం ఆయన 1వ వచనంలో మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఆమేన్. దయచేసి గమనించండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం అంటే ఇప్పుడు ప్రభు అయిన యేసు ఆయన పరలోకంలో నుంచి సియోను పర్వతం మీదుగా ఆయన దిగొస్తున్నారండి. గమనించండి, ఆయన పరలోకంలో, మళ్ళీ దీన్ని ఇంకొంచెం వివరంగా విందాం దేవుడు సహాయం చేత. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఇక్కడ వధువు కాదు, ఇక్కడ నిలబడ్డది. చాలామంది అలా వాదించినప్పుడు ప్రవక్త అంటున్నాడు, కాదయ్యా కాదు, వధువు కాదది. కారణం ఏమంటే యోసేపు యూదులను కలుసుకున్నప్పుడు వధువు అక్కడ లేదు. కాబట్టి యోసేపు వివాహం చేసుకున్న తర్వాత భార్యను అంతఃపురంలో పెట్టి అతను తన యొక్క సహోదరులను కలుసుకోవడానికి అతను ప్రత్యేకంగా వచ్చాను. అందుకని ప్రభు అయిన యేసు ఆయన సియోను పర్వతం మీదకు దిగివచ్చి అక్కడ 1,44,000 మంది ముద్రించబడిన వారితో పాటుగా ఆయన నిలబడి ఉండేను. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ కూడా ఎవరున్నారంటే ఆయన నామమును ధరించుకున్నవారు. ఇదేమో మీరు గమనించండి, చాలాసార్లు చెరిగిపోకుండా ఉండడానికి పచ్చబొట్లు పొడిపించుకుంటారు. పచ్చబొట్టు అనేది ఎక్కడ కనబడుద్ది అంటే ఇది బయటికే కనబడుద్ది. ఈ మధ్యలో ఎక్కువగా ఇక్కడ ఒకటి,
ఇక్కడొకటి పచ్చబొట్లు పొడిపిస్తున్నారు. ఈ పక్కన ఈ చెవి పక్కన ఇక్కడ మైక్ టైసన్ ఏమో ఇక్కడ పొడిపించుకున్నాడు, ఆయనకి ఇంకెక్కడ దొరకలేదంట. మరి ఇంకొక ఆయనేమో ఇక్కెక్కడ పొడిపించుకున్నాడు. ఇక కొంతమందికి అయితే ఇక ఒంటి నిండా కూడా ఏదో చెదపట్టిన చెట్లాగా ఇది ఒంటి నిండా పచ్చబొట్టి, ఇవన్నీ కూడా బయట కనబడి. కాబట్టి కొంతమంది ఎవరైనా తెలియని వాళ్ళు అలాగా పచ్చబొట్టు అంటే పెద్దవాళ్ళని బట్టి పొడిపించుకున్న వాళ్ళు ఉండొచ్చు, అది బయట కనబడద్ది. కానీ ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్లలో, కాబట్టి నరాల్లో ఆయన నామం ఇమిడిపోయి ఉంది, నరాలలో నుంచి. కాబట్టి ఆ నామంలో నుంచి వారిని వేరు చేయడం ఎవరి వల్ల కాదు. అది ఆమేన్. వారి మనస్సు నిండా ఆయనే. ఎంతమంది నమ్ముతున్నారండి? అయితే దేవుడు తనలో నివాసం ఉండడు కానీ హృదయంలో నివాసం ఉంటాడు. కాబట్టి వారి ఆలోచన నిండా ఆయనే. మళ్ళా ప్రకటన 15లోనికి రాగానే ఇప్పుడు మరలా పరలోకంలో నుంచి జయించిన వారు అక్కడ ఉన్నారు. అయితే ఈ యూదులు ప్రత్యేకంగా అక్కడ 2 రకాల పాటలు పాడుతున్నారు. చూద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. ఎన్ని స్థలాల్లో ఉందో చూడండి. ఒకే ప్రకటన గ్రంథంలో ఆయన నామం, ఆయన నామం, ఆయన నామం అంటే ఆయన పేరు, ఆయన పేరు, ఆయన పేరు. వారు కొందరు స్తుతించే వారిగా ఉన్నారు, కొందరు మంది దూషిస్తున్నారు. ఎవరయ్యా దూషించేది? వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. అక్కడ గమనించండి, ఏకవచనం. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీవు మాత్రం పవిత్రుడవు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచిన వాడెవడు? నీ నామమును మహిమపరచిన వాడెవడు? మహిమపరచిన వాళ్ళు కూడా ఉన్నారు, చూద్దాం. అని నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి, అంటే ప్రజలందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు, నీ సన్నిధిలో నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తన. ఇక్కడ మీరు గమనించండి, పాత నిబంధనలో ఉన్న దాన్ని ప్రకటన గ్రంథంలో రాయడం జరిగింది. మోషే కీర్తన, అది వారు ఎర్ర సముద్రమును దాటేటప్పుడు అక్కడ మోషేతో పాటుగా వాళ్ళు అక్కడ ఒక విజయోత్సవంతో కూడినటువంటి గీతాన్ని వాళ్ళు పాడారు. ఇప్పుడు మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు. కాబట్టి ఆ పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, క్రొత్త నిబంధనలో ఉన్న యేసు అని మీరెళ్ళి ఇప్పుడు యూదులతో చెప్పండి. మనల్ని మామూలుగా ఆటలాడుకోరు, మనం నోరెత్తితే నోరు మూయిస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు నోరు మూయించగలరు. కానీ ఆ ప్రత్యక్షత వారికి వచ్చిన సమయాన్న అప్పుడు మాత్రం వాళ్ళు ఏమన్నారంటే, ఆయన మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తన పాడి, ఓ ప్రభా, సకల జనులందరూ కూడా వచ్చి నీ సన్నిధానంలో నీ నామమును గణపరిచేదరు. ఇప్పుడు వాళ్ళు సియోను కొండ మీద కాదు, పరలోకంలోనే జయించిన వారందరూ కూడా దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు. ఆయన మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి, ప్రకటన 19 మనం 12లో చదివాం. ప్రకటన 19:16 ఆయన నామాన్ని గురించి చదివాం. అయితే ప్రకటన 22:4 వచనం చూద్దాం. ప్రకటన 22:4 వచనం. ఆయన దాసులు ఆయన నామాన్ని గణపరిచేవి సుమారుగా 9 స్థలాల్లో, ఈ ప్రకటన గ్రంథంలో 9 స్థలాలలో ఆయన నామాన్ని గణపరుద్దామని ఎంతమంది అనుకుంటున్నారు? ఆమేన్. ఒకవేళ గణపరచలేకపోవడం కూడా ఒక పెద్ద బాధేనండి. ఎవరు గణపరచలేరు చూద్దాం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు, చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. దేవుడు కరుణించును గాక. ఇక్కడ కూడా మీరు గమనించండి, వీరందరూ కూడా జయించిన వారే. ఎక్కడికక్కడ జయించిన వారు. ఓడిపోయిన వారెవరు? దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారెవరు? దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు ఎవ్వరూ కూడా దేవుడి నామాన్ని వాళ్ళు స్తుతించలేరండి. అయ్యా, అలాంటి వారు ఉన్నారంటే మనం వారిని చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ వీళ్ళు ఎవరెవరిని దూషిస్తున్నారో గమనించండి. ఆయన నామమును గనుక దేవుని దూషించుటకును
కనుక దేవుని దూషించుటకును ఆయన నామమును, ఆయన గుడారమును, గమనించండి, ఆయన నామాన్ని దూషిస్తున్నారు, ఆయన గుడారాన్ని దూషిస్తున్నారు. పరలోక నివాసులను దూషించుటకును, పరలోక నివాసులను, ఇప్పుడు ఆయన గుడారము అనగా ఆయన మందిరము కింద పిలువబడుతున్నది, ప్రభువైన యేసు కింద కూడా పిలువబడుతున్నది. ఆమేన్. మరి ప్రభువైన యేసులో దేవుడు నివాసం ఉన్నారా లేదా? కాబట్టి దేవుని దూషించేవారుగా ఉన్నారు, ఆయన యొక్క గుడారాన్ని దూషించేవారుగా ఉన్నారు. మూడవది కూడా ఉన్నారండి, పరలోకంలో ఎవరైతే అక్కడ జయించి నిలబడి ఆయన సన్నిధానంలో స్తుతించేవారుగా విమోచన గీతనాలు పాడుతున్నారో వాళ్ళు కూడా అక్కడ ఒక మృగం అది దూషిస్తున్నదండి. అందుకని ప్రవక్త ఆ ప్రకటన గ్రంథంలో 4వ ముద్ర గురించి మాట్లాడుతున్నాడు. సాతాను అతను మొట్టమొదటిగా అతను క్రీస్తు విరోధి. వాడు ఒక వ్యక్తిలోకి అలా దిగి వచ్చాడంట, వాక్యానికి విరోధ, క్రీస్తు విరోధి. వాడు ఒక అబద్ధ ప్రవక్త అయిపోయాడంట. అంటే వాడిగా దేవుని యొక్క నిజ ప్రవచనాల కంటే వాడి యొక్క సొంత ప్రవచనాలు వాడు చెప్పడం ప్రారంభం. మరలా వాడేమైపోయాడంటే పరిహారకుడిగా మారిపోయాడంట. అంటే ఎవరైనా సరే మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నేను ప్రార్థన చేస్తేనే దేవుడి దగ్గరికి వెళ్తారు, కాబట్టి నా చేత ప్రార్థన చేయించుకోండి, నాకు డబ్బులు ఇవ్వండి అనేటట్టుగా మారిపోయాడంట. పరిహారకుడిగా మారిపోయాడు. ఆఖరికి ఇక చివరికి వచ్చేవాడికి వాడు ఒక మృగం కింద మారిపోయాడు. వాళ్ళలో దైవభక్తి లేదు కానీ వాడు ఒక మృగం, సర్పమే వచ్చి పూర్తిగా వాళ్ళు నివాసం ఉండడం ప్రారంభించగానే వాడు దేనికోసం అంటే రోములో స్థానం సంపాదించాలి. దైవజనులు అంటే దేవుని యొక్క దాసుల మధ్యలో కూడా వాడు ఒక స్థానాన్ని సంపాదించాలి. వాడు తను ఒక స్థానాన్ని సంపాదించుకొని వాడు సింహాసనాసీనుడిగా ఉండి వాడు ఆరాధన చేయబడాలి. కనుకని వాడు ఆరాధన చేయబడాలంటే ఆరాధన చేసేటువంటి దేవుణ్ణి దూషిస్తున్నాడు, దేవుడి మందిరాన్ని దూషిస్తున్నాడు, దేవుని యొక్క సన్నిధానంలో ఉండే వాళ్ళని కూడా వాడు పట్టనట్లుగా వాడు దూషిస్తున్నాడు. వాళ్ళలో భయమే లేదు. మీరే గమనించండి, ఈ లోకంలో ఎవరైనా అలాగా దేవుడి నామాన్ని పలికే వాళ్ళని మనం చూడొచ్చు. వీళ్ళు ఎవరయ్యా అంటే నశించిపోయేవాళ్ళు. వాళ్ళకి ఎన్ని జరిగినా మీరు ఎన్ని దెబ్బలైనా కొట్టండి, వాళ్ళు తిరిగి ఏమంటారంటే దేవుణ్ణి తిడతారు. వాళ్ళు అలా తిట్టేవారు ఉంటారా అంటే ఉన్నారండి. వాళ్ళని కూడా మనం బైబిల్లో చూద్దాం. ఇది 2వ కార్యం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము. వీళ్ళు దేవుని మహిమపరచలేరు. వారి యొక్క మనసులో కానీ వారి యొక్క హృదయంలో కానీ దేవుని యొక్క ప్రేమ లేని వాళ్ళు వీళ్ళు. వాళ్ళకి దేవుడి మనస్సు లేదు, వారికి దేవుని ఆత్మ లేదు. వీరి మీద దేవుడు తన తెగుళ్ళు కుమ్మరిస్తుండగా ఇప్పుడు వాళ్ళు దూషించడం ప్రారంభించారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి. గమనించండి, అధికారం ఎవరు కొన్నదంటే దేవుడు కొన్నది. సర్వాధికారం ఆయనది. ఒకటి దీవించాలన్నా ఆయనే, ఒకటి పైకెత్తాలన్నా ఆయనే, ఒకటి సింహాసనం మీద కూర్చోబెట్టాలన్నా ఆయనే. ఆమేన్. కాబట్టి పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరినీ మీరు గమనించండి. అబ్రహాముని పైకెత్తింది ఎవరు? దావీదుని పైకెత్తింది ఎవరు? ఆమేన్. యెహూని రాజుగా చేసింది ఎవరు? కాబట్టి ఎవరినైనా ఒక వ్యక్తిని పైకెత్తాలంటే అది ఆయన వల్లనే, ఆయనకి మహిమ కలుగును గాక. కానీ ఎవరైతే ఆయనకు విరోధులుగా ఉన్నారో ఈ విరోధుల మీద ఉన్నవారి మీద తన పగని ప్రతీకారాన్ని దేవుడు కుమ్మరిస్తుంటే వాళ్ళకి దూషించడం మొదలుపెట్టారండి. భయం అనేది రావడం లేదు. కానీ మనం అనుకుంటా ఉంటా వాళ్ళలో మార్పు వస్తుంది అంటే మార్పు రావడం లేదు. కానీ అవి పాతాళపు ఆత్మలు. నువ్వు పాతాళపు ఆత్మలను నువ్వెన్నడూ మార్చలేవు, నేనెన్నడూ మార్చలేవు. కానీ మనలో నుంచి ఏమనంటే ఒక బాధ, ఒక భయము, ఒక వేదన ఉంటుంది. అయ్యో వీళ్ళు ఇలా నశించిపోతున్నారు, ఎందుకని దేవుని గురించి ఇలా మాట్లాడుతున్నారు. కారణం ఏమంటే వాళ్ళు నష్టపోతాయేమంటారంటే దేవుడే కారణం అంటారు. ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నారనుకో మేము తీసుకున్న జాగ్రత్తలే కారణం అంటారు. నష్టం ఏదైనా కలిగితే మాత్రం దేవుడి మీదకి నెట్టేస్తారు. ఏదైనా మంచిది ఏదైనా జరిగిందనుకోండి, ఇది మా ప్రతిభ, మా జ్ఞానం, మా తెలివి, మా బలం అంటారు. కంప్లీట్ చేయండి. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి. గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు.
మారు మనసు పొందిన వారు కాదు. మనం వాళ్ళని ఏమీ చేయలేం, వాళ్ళేమీ చేయలేం. కారణం ఏమంటే కొంతమంది దేవుని యొక్క గ్రంథంలో ముందుగా ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుని గ్రంథంలో నుంచి వారు రాయబడిన వారు, కొంతమంది కొట్టివేయబడ్డవారు ఉన్నారు. కొంతమంది దేవుడు గ్రంథంలో అసలు రాయబడిన వారే ఉన్నారు, అసలు పేర్లే రాయబడలేదు. మీరు గొర్రెపిల్ల జీవగ్రంథం చదివితే కొంతమంది పేర్లేమో దేవుడు వ్రాసెను, వాళ్ళు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నారు. కొంతమంది పేర్లేమో జీవగ్రంథంలో మాత్రమే ఉంటాయి. కొంతమంది పేర్లు ఉండి కొట్టివేయబడి ఉంటారు. కొంతమందిని మాత్రం దేవుడు నేను నిన్ను నిర్ణయించాను, నా బలాన్ని చూపించడానికి, నా శక్తిని చూపించడానికి ఫరో నేను నిర్ణయించాను. అలాంటి వాడి పేర్లు లేనే లేవండి. కానీ వాళ్ళు ఏమంటారంటే వాడు దేవుడిని దూషిస్తాను. మీరు గమనించండి, కాసేపు అలా జరగగానే అతను ఏమన్నాడంటే, అయ్యో నేను పాపిని, నన్ను క్షమించండి, నా కోసం ప్రార్థించండి అన్నాడు. మళ్ళా తన హృదయాన్ని కట్టిపరుచుకొని మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడు. సరే, ఈ యొక్క లేఖనాల్లో నుంచి మనం ఒక ప్రత్యేకతను ఇక్కడ చూడాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు దయ చూపును గాక. ఒక 2 వ్యత్యాసాలు మీరు గమనించండి. ప్రకటన గ్రంథంలో నుంచి మీరు 1వ అధ్యాయంలో చూడండి. 1వ అధ్యాయంలో నుంచి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మీరు చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు అయితే ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో సంఘముల మధ్యలో 7 నక్షత్రాలను అలా పట్టుకొని సంఘములతో ఆత్మ చెప్పుచున్నాం, చెవి గలవాడు వినుగాక అని ఆయన సంఘముల మధ్యలో ఆయన సంచారం చేస్తా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రకటన 22లో మీరు చూడండి, ఆయన సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట అనడం లేదు కదా, కానీ దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అక్కడ ఎవరుంటారా అంటే, ఎవరైతే ఆయన నామాన్ని గట్టిగా చేపట్టిన వారుగా ఉంటారు, ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో, ఎవరైతే ప్రతిఫలం కోసం ఎదురు చూసేవారుగా ఉంటారో, ఆ జయించినటువంటి వారి మధ్యలో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. అయితే దేవుడు ఎక్కడికక్కడ కూడా తను తాను ఆయన ఎలా మార్చుకుంటున్నారో మీరు చూడండి. కొంచెం శ్రద్ధ పెడదాం. ఎంతమంది ఉన్నారు ఆయన నామాన్ని మహింపరచాలని, ఆయన నామాన్ని గణపరచాలని? అంటే దేవుడు ఏం చేసినా కూడా పాత నిబంధనలో అనేకమైన పేర్లు ఉన్నాయి, అనేకమైన పేర్లు. మోషే దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, నేను ఇంకా టైటిల్ చెప్పలేదు, అంశం పేరే చెప్పలేదు మీకు, కానీ నామం అనుకునేది చెప్పుకుంటూ వెళ్తున్నాను, కానీ అంశాన్ని మీకు చెప్పలా. టైం ఉంది మనకి. అయితే దీన్ని ఒక కార్యం మనకి అర్థం అవ్వాలి. దేవుడు దయచూపును గాక. పాత నిబంధన గ్రంథం అంతటిలో నుంచి మీరు గమనించండి. అక్కడ మనం పశువులో నుంచి చూస్తాం, పావురం చూస్తాం, గొర్రెలు చూస్తాం, మేకను చూస్తాం, ఎద్దును చూస్తాం. ఇవన్నీ యేసుక్రీస్తు యొక్క పోలికలు. అయితే యేసుక్రీస్తు యొక్క పోలికలు ఎవరి కోసమైనా ఆ పోలికలో మార్చబడ్డారంటే మనల్ని ప్రేమించి. అంటే మనల్ని ప్రేమించడం అనేది ఎలాగంటే, సాతానుతో పాటుగా మనము కూడా శిక్షించబడకుండా ఉండడానికి మనల్ని బయటకు రావడం కోసం ఆయన మన కోసం ఏర్పాటు చేసిన దారి అది, రాజమార్గం అది. నశించిపోయే వాళ్ళతో పాటు మనము నశించిపోకుండా మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అది. ఆమేన్. అందుకని మీరు ఇక్కడ గమనించండి. ఇప్పుడు యేసుప్రభు యొక్క స్థానాన్ని మీరు చూడండి. నేను మరలా ఇదే ప్రకటన గ్రంథంలో ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇదే ప్రకటన గ్రంథంలో ఆయన స్థానాన్ని మారుస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? మీరు బైబిల్ అంతటిలో నుంచి గమనించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మనం ఒకప్పుడు లోకంలో ఉన్నాం, కానీ లోకాన్ని ఆయన ప్రేమించట్లేదు, కానీ లోకంలో ఉన్న మనం ప్రేమించి లోకంలో నుంచి ఆయన మనల్ని బయటకు లాగారు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మం. మనం విడుదల పొందామని ఎంతమంది నమ్ముతున్నారు? ప్రభా, నా నేత్రాశలో నుంచి నువ్వు నాకు విడుదలనిచ్చావు, అవునా కాదా? దానికి ఒకటే కారణం, ఏదైనా నీ కంటితో నువ్వు జయించగలుగుతున్నావో లేదు చూడండి. ఎవరైనా నీ కంటి ఎదుట ఒక అందమైన వ్యక్తి వెళ్తా ఉన్నారు, చూడాలి అని నీ మనసులో అనగానే నువ్వు చూస్తున్నావా? వాళ్ళ చూడడం ఏంటి, నేను నా దేవుడు ఆయన సౌందర్యవంతుడు, నాకు వాళ్ళతో అనవసరమని నువ్వు జయించగలిగే స్థితి లేదు. నువ్వు చూడాలి అని, అది చూడకూడని విషయమైనా నువ్వు చూసే వ్యక్తివి అయితే నువ్వు ఓడిపోతున్న వ్యక్తివి. అది అనవసరం లేదు. అవసరం లేని దాన్ని నువ్వు చూడాలని నువ్వు ఇష్టపడినట్లయితే నీ నేత్రాశ నువ్వు జయించలేకపోతున్నావు.
లోకాశని మీరు గమనించండి. ఈ లోకాశ అనేది కూడా మనకు అవసరం లేని కార్యాన్ని మనం ఎక్కువగా లోకంలో ఆనందపడాలని కోరుకుంటాం అంటాడు. అందుకని ప్రవక్త అంట, ఒక క్రైస్తవుడు పిక్నిక్లో లేడంట. ఈరోజు చాలామంది ఎలాగని కోరుకుంటున్నారంటే పిక్నిక్ లాగా ఉండాలని కోరుకుంటున్నారంట క్రైస్తవ జీవితం. అంటే కాసేపు అటు వెళ్ళి కాసేపు ఇటు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి 4 రోడ్లు వెళ్ళి అవి చూసి ఇవి చూసి ఆహా ఓహో అని ఈ కంటి ఆనందం తీర్చుకొని అక్కడ ఇలాగా ఇవన్నీ చేయాలని దేవుడు కరుణించును గాక. కాబట్టి ఇది లోకంలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మనం చూడబోయేది ఏమంటే ఒక పట్టణాన్ని చూడబోతున్నాం, అది లోకం చూడలేదు, మనం మాత్రమే చూడగలుగుతాం. ఎంతమంది ఆ పట్టణం చూడాలి? దేవునికి స్తోత్రం. ఇక్కడ కొంచెం వివరాన్ని మీరు చూడండి. 1వ అధ్యాయంలో మీరు చూడండి. ప్రకటన గ్రంథంలోనికి రాగా 7 నక్షత్రములను పట్టుకొని ఆయన 7 దీపస్తంభముల మధ్యన ఆయన సంచారం చేస్తా ప్రతి ఒక్కరితో చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో యవనస్తులతో వృద్ధులతో ప్రతి ఒక్కరితో విశ్వాసంగా ఉన్న వాళ్ళలో విశ్వాసం లేని వాళ్ళలో నమ్మకస్తుల్లో వెనక జారిపోయిన వాళ్ళందరితో మాట్లాడుతా ఆయన ఏమన్నారంటే విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నారు, కానీ నువ్వు జారిపోయావు, నీలో కొన్ని విషయాల్లో నేను తప్పిదం నీ మీద మోపవలసి ఉన్నదని ఆయన కొన్నిట్లో తప్పు మోపి మళ్ళా దేవుడు ఏం కోరుకున్నారంటే మళ్ళా తిరిగిరా అక్కడ తిరిగి నిలబడమని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాను. మళ్ళా 4వ అధ్యాయంలో గమనించండి. 4వ అధ్యాయంలో దేవుని యొక్క స్థానం మారుతున్నది. ప్రభు అయిన యేసు ఆయన భూమి మీద ఉన్నటువంటి యేసు 4వ అధ్యాయంలోనికి రాగానే పరలోకంలో ఆయన సింహాసనాసీనుడిగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన అంటే దాని గురించి ఆయన ఎందుకు చెప్తారంటే చాలామంది దేవుని వాళ్ళు ముగ్గురు అన్నారు. 3 పర్సన్స్ కాదు, ఆయన ఒకే దేవుడు కనుక సింహాసనం మీద కూర్చున్న అతడు ఆయన అతడని ఆ అధ్యాయం అంతా ఏమని చెప్తున్నదంటే 4వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఆయన కూర్చొని ఉన్నాడు. మళ్ళీ మీరు గమనించండి, 5వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఆయన కూర్చోవడం లేదండి. ఇప్పుడు ఆయన విజ్ఞాపనకర్తగా లేడు, కానీ ఇప్పుడు విమోచన గ్రంథాన్ని తీసుకోవడానికి ఆయన 24 పెద్దల మధ్యలోను 4 జీవుల మధ్యలోను ఆయన వధించబడిన గొర్రె పిల్లగా నిలబడ్డాడు. అంటే తన స్థానాన్ని మారుస్తున్నాడు. ఎవరి కోసం ఆయన స్థానాన్ని మార్చాలి? అసలు భూమి మీదకి దిగి రావడం ఎందుకోసం? మరలా పరలోక సింహాసనం మీద కూర్చోవడం ఎందుకోసం? మరలా సింహాసనంలో నుంచి బయటకు వచ్చి అక్కడ 7 కొమ్ములు కలిగి 7 నేత్రాలు కలిగి శరీరం అంతా రక్తం కారుతా ఆయన అలా దీనుడుగా నిలబడ్డాడు. దీనుడు ప్రభు నా మనకి స్తోత్రం. అయితే ఏ ప్రభు అయితే ఇక్కడ మరలా పరలోకంలో ఆయన గొర్రె పిల్లగా ఉండెను, మళ్ళీ అదే ప్రభు మరలా భూమి మీదకి 10వ అధ్యాయంలో వస్తుంది. ఆయన మరలా భూమి మీదకి 10వ అధ్యాయంలో ఎందుకు దిగి రావాలి? ఆయన దిగి వచ్చేది ఏమనంటే ఎప్పుడైతే మనకు ఒక ప్రత్యక్షత అనేది లేదు. కారణం ఏమంటే ఈ లోకంలో ఉన్న అనేక మంది సేవకుల కంటే సాతానికి ఎక్కువ వాక్యం తెలుసు అంట. అసలు రెవల్యూషన్ చదువుతుంటేనే అబ్బా అసలు గని డినామినేషన్ వాళ్ళు ఎన్నో కోల్పోయారు, మనం ఎన్నో కలిగి ఉన్నాం. అసలు దానిలో సంపద తవ్వే కొద్దీ దానిలో నుంచి లోతైన విషయాలు తవ్వే కొలది కనుకనే ఇప్పుడు ఆయన మరలా పరలోకంలో నుంచి ఆయన భూమి మీదకి వచ్చి ఒక పాదం ఆయన సముద్రం మీద, ఒక పాదం ఆయన భూమి మీద 2 పాదాలతో మృగాన్ని తొక్కి తన వధువుకి ఆయన విప్పబడిన గ్రంథాన్ని ఇస్తున్నాడు. దేనికోసం? దెయ్యానికి 2 కార్యాలంటే బాగా ఇష్టం అండి. వాడికి బాగా ఇష్టమైనది దేవుని గ్రంథం అంతటిలో నుంచి ఆదికాండం అంటే వాడికి మహా అసహ్యం అంట. వాడు శపించబడినటువంటి గ్రంథం అది. ప్రకటన గ్రంథం అంటే కూడా వాడికి అసహ్యం. వాడు ఆఖరి వాడి గతి ఏ విధంగా వాడిది ముగించబడుతున్నదో, వాడు ఏ విధంగా వాడి యొక్క పతనం కాబోతున్నాడో దాని గురించి వాడికి ప్రకటన గ్రంథం అంటే చాలా బాధ అంట. కానీ ప్రవక్త అంటాడు, ఈ ప్రకటన గ్రంథం అనేది అందరి కోసం కాదయ్యా, ఇది అందరి కోసం కాదు, ఒక ప్రత్యేకమైన జనాంగం. ఎవరా ప్రత్యేకమైన జనాంగం అంటే ఆయన వధువే. ఆయన వధువు కోసం మాత్రమే. బయట వాళ్ళు మీరు గమనించండి, కేవలం ప్రకటన గ్రంథం చూసుకుంటే అక్షరార్థంగా వాళ్ళు చదివి చెప్తారు, కానీ నీకు దానిలో ఉన్న వివరం చెప్పడానికి వారి దగ్గర ఏమీ లేదు. కానీ ఇక్కడ ప్రకటన 10లోనికి రాగానే
అదే ప్రభు తన వధువు కోసం దిగి వచ్చి ఇప్పుడు మరుగైనటువంటి ఆ యొక్క మర్మాలన్నింటినీ, ప్రతి సీక్రెట్, ప్రతి మిస్టరీ ఆయన బయలుపరుస్తున్నాడు. లేకపోతే ఒక వ్యక్తి వచ్చి మాట్లాడారు, ఎంటే మెసేజ్లో కనుక ఒక విశ్వాసి కరెక్ట్గా ఎదిగితే, ఒక డినామినేషన్ పాస్టర్ నిలబడి మాట్లాడితే అతను ఏం మాట్లాడుతున్నాడు వివేచించవచ్చు. నీకు తెలియదు, నీ కళ్ళు ఎప్పబడలేదు, దెయ్యం నీ కళ్ళు మూసేశాడని చెప్పేయచ్చు. సరిగ్గా కనుక వాక్యం వింటే, సరిగ్గా కనుక ఒక ఎంటే మెసేజ్లో బిలీవర్ వాక్యం వింటే, ఒక పాస్టర్, ఒక డినామినేషన్ పాస్టర్ ఆయన మాట్లాడేటప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడు మరలా మనం గమనించవచ్చు. 11వ అధ్యాయంలో నుంచి చూడండి, మరలా అదే ప్రభు 11వ అధ్యాయంలో నుంచి మరలా ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. నేల మీదకి దిగి వచ్చిన అదే ప్రభు 11వ అధ్యాయంలోనికి వచ్చేప్పటికి ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ఒకవేళ మీరు చూడదలిచినట్లయితే ఏంటి, అప్ అండ్ డౌన్ ఆయన దిగాల్సిన పని ఏమి? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం. అంతటా అవును, దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూతకాలములలో మనము గమనించవచ్చు. అక్కడ 4వ అధ్యాయమే ఎత్తబడుట. ఈ 11వ అధ్యాయంలో నుంచి మోషే ఏలియాల యొక్క పరిచర్య ఇది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. మరలా మీరు గమనించండి, ఏ ప్రభు అయితే సింహాసనాసీనుడై ఉన్నాడో, మరలా ప్రవక్త అంటున్నాడు ఆయన చెప్పిన దానిలో 14వ అధ్యాయంలోనికి వచ్చేప్పటికి మరలా దిగి వస్తున్నాడంట. సియోను పర్వతం మీద ఆయన నిలిచి ఉన్నాడు. మరలా వధువుని పరలోకంలో అంతఃపురంలో ఆమెను వదిలిపెట్టి 14వ అధ్యాయంలోనికి రాగానే 1,44,000 మందితో ఆయన నిలబడి ఉన్నాడు అక్కడ. అసలు ఏంటి ఈ తిరుగుడు? మీరే గమనించండి. వెళ్ళి పలానా చోటు ఉండు, మళ్ళా రా, మళ్ళా వెళ్ళు, మళ్ళా వెళ్ళంటే ఎన్నిసార్లు తిప్పుతావు నన్ను అంటావు, ఎన్నిసార్లు నన్ను తిప్పుతామంటాం. కానీ ఇక్కడ ప్రభువే ఆయన తనకు తానుగా ఇష్టపడుతున్నాడు. ఆయన తనకు తానుగా ఆయన పరలోకంలో ఆయన కూర్చొని అక్కడ ఆయన స్తుతులు స్తోత్రాలు పొందవచ్చును. ఎందుకోసం భూమి మీదకు దిగాలి, మళ్ళా ఎందుకోసం ఎత్తబడాలి, మళ్ళా ఎందుకోసం దిగాలి, మళ్ళా ఎందుకోసం ఎత్తబడాలి, మళ్ళా ఎందుకోసం రావాలి. ప్రభునా మనకి స్తోత్రం. మళ్ళా మీరు గమనించాలి, 16వ అధ్యాయంలోకి వెళ్ళగానే మళ్ళా జయించిన వారితో పరలోకంలో ఉన్నారు. ఈ మధ్యలో ఇంకెక్కడా మనం ప్రభువును చూడలేము. మనం 1వ అధ్యాయంలో చూడగా భూమి మీద ఉన్నారు, 4వ అధ్యాయంలో చూడగా పరలోకంలో ఉన్నారు, మళ్ళీ 5వ అధ్యాయంలో చూడగా వారి మధ్యలో ఉన్నారు. ఆమేన్. 10వ అధ్యాయంలో చూడగా సముద్రం మీద, భూమి మీద పాదంతో, 11వ అధ్యాయంలో చూడగా మళ్ళా సింహాసనాసీనుడుగా, మళ్ళా 14వ అధ్యాయంలో చూడగా ఆయన సియోను పర్వతం మీద ఉన్నారు. మరలా మనము 19వ అధ్యాయంలో చూడగా ఇప్పుడు మనం చదివాము, పరలోకంలో నుంచి తన వధువుతో బయలుదేరుతున్నాడు. ఇప్పుడు ఎవరిని వెంట పెట్టుకోనంటే పరిశుద్ధులందరినీ ఎవరైతే ఈ భూమి మీద జయించిన వధువు ఉన్నదో ఆ వధువునంతటం కూడా వెనకాల గుర్రాల మీద ఉన్నారు. ఆయన కూడా గుర్రం మీద బయలుదేరుతారు. దేనికోసం అంటే 1000 ఏళ్ల పాలన స్థాపించాలి. 1000 ఏళ్ల పాలన స్థాపించాలంటే అక్కడ ఒక యుద్ధం ఉంది, ఆ యుద్ధం అవ్వాలి. అదే కాకుండా ఆయన మందిరం యుద్ధకు ఆయన వస్తున్నాడు. ప్రభువైన యేసు ఈ ప్రకటన 19లో ఆయన గుర్రం మీద సవారీ, ఒకే ఒక్క రంగు. ఇప్పుడు ఆయనకి ఏమని పేరు ఉన్నదంటే, వరుసగా 12వ వచనంలో ఆయనకు నామం ఉన్నది. ఆయన నమ్మకమైన వాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన రాజు ప్రభువులకు ప్రభు. ఆయన యొక్క నామము దానిలో నుంచి వాక్యము అని ఆయన తొడ మీద ఉంది, ఆయన వస్త్రం మీద ఉన్నది. కానీ బైబిల్ ఏం చెప్తున్నదంటే అది అందరికీ తెలియదంట ఆ పేరు. దీన్ని సమీపించే ముందుగా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన 22లోనికి రాగానే ఇప్పుడు ధవళ సింహాసనం మీదకి వస్తాడు. అయిపోయింది, ఇక నేను నా వధువు కోసం కష్టపడ్డదంతా అయిపోయింది. ఇక నేను ఎక్కడికి రావాల్సిన పని లేదు, ఇక ఎక్కడం దిగడం ఈ పని చేయాల్సిన పని లేదు. 19లోనేమో వధువు ఆయన వెనకాల ఉంది,
వధువు ఆయన వెనకాల ఉండగా శత్రువుతో యుద్ధం చేయడానికి 1000 ఏళ్ల పాలన కోసం సిద్ధం చేయడానికి ఆయన గుర్రం మీద సవారీ చేస్తుండగానే పరలోకంలో ఉన్న నలుదిక్కులలో నుంచి పరిశుద్ధులను వెంట పెట్టుకొస్తున్నాడు. నలుదిక్కులలో నుంచి వాళ్ళందరూ సవారీ 20వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి సింహాసనం మీదకి వచ్చాడు. ఇప్పుడు మృతులను ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. సముద్రమా అప్పగించు మృతులను. కానీ ఎవరెవరు సముద్రంలో నెట్టివేయబడ్డారు? మీలో ఎంతమంది తెలుసు ఈయన బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత అతని బాడీని బయట ఎక్కడా సమాధి చేయలే. బిన్ లాడెన్ని వాళ్ళు చంపి అతని శవాన్ని మాత్రం అరబ్ కంట్రీస్కి వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకుండా ఆ యొక్క సమాధిని వాళ్ళు నీటిలో వాళ్ళు సమాధి చేశారు. ఎంతమంది నీళ్ళలో చనిపోయారు, ఎంతమంది అగ్నిలో చనిపోయారు, ఎంతమంది మట్టిలో పూడ్చిపెట్టబడ్డారు. ఇప్పుడు ఆయన సింహాసనాసీనుడిగా ఉండగానే వధువు కూర్చుంటుంది. నువ్వు నెమ్మదిగా ఉండని వధువును కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ఆయన పిలుస్తూ ఉంటాడంట. ఒక్కొక్కరిని ఆయన పిలుస్తాడు. సముద్రంలో ఉన్న మృతులందరూ వచ్చి ఆయన ఎదుట నిలబడతారు. అగ్నిలో బూడిదైపోయిన వాళ్ళు, ఆ బూడిదంతా కూడా మనిషి అయిపోయి ఆయన ఎదుట నిలబడతారు. తీర్పు తీర్చు అంటాడు. తీర్పు తీర్చు. ఇక వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటే వధువుతో పక్కనే ఉంటాడు. మరలా మీరు గమనించండి, 21లోనికి రాగానే ఇప్పుడు నూతన భూమి, నూతన ఆకాశం. ఇక అక్కడ మృతులు ఉండరు, అక్కడ తీర్పులో ఉన్నవారు ఉండరు. ఆయన వధువు ఉండబోతుంది. కాబట్టి దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. అయ్యా, దానివల్ల ఏం ప్రయోజనం అంటే అక్కడ ఆయన కన్నీళ్ళు తుడుస్తాడంట. ఏడవవద్దు, నువ్వు ఏడ్చే పనే లేదు, నువ్వు దుఃఖపడే పనే లేదు, అది అయిపోయినది. కాబట్టి ఈ ముందున్న కాలమంతా సంతోషమే. ఒకప్పుడు నేనేమన్నానంటే, ఇదిగో నీ దుఃఖం తెలుసు, నీ శ్రమ తెలుసు, నీ బాధ తెలుసు అన్నాను. కానీ నీ కొంత టైం ఇచ్చాను, ఆ టైం వచ్చినది, రా నాతో పాటుగా ఈ పట్టణంలో ఉండు అని. పట్టణంలో ఆయన వధువు. చదువుదాం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 21 చదువుదాము. సంఘంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారండి, కానీ దేవుడు ఒక రోజున అన్ని రకాల వాళ్ళ మధ్యలో కాదండి. 21వ అధ్యాయం 3వ వచనమండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఇక మనల్ని ఎడబాపటం ఎవరి వల్ల కాదు. వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమిక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవాగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటల నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఆమేన్. ఇప్పుడు అక్కడ ఉండేది అందరూ ఉండరండి, చర్చిలో అందరూ ఉంటారు. మరి ఎవరో కోల్పోకూడదని కోరుకుంటున్నాను. ఇక్కడ అందరూ ఉన్నారు, కానీ అక్కడ అందరూ ఉంటారంటారా? నేను మిమ్మల్ని నిరుత్సాహపరచడం లేదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉంటారంటారా? అంటే ఎవరికి వారికి వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న ఇది. ఈ రోజున, ఈ రాత్రి, ఈ స్థలంలో, ఆయన సన్నిధానంలో, ఆరాధన స్థలంలో ఉన్నాం. రాబోయే ఆ నూతన పట్టణంలో మనమందరం అక్కడ ఉంటామంటారా? ఎంతమంది పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం? ఆమేన్. కాబట్టి ఇది వ్యక్తిగతమైనటువంటి స్వయం పరీక్ష. ఎవరికి వారే. ఇక్కడ మనం ఎన్నో కలిగి ఉండొచ్చు. వ్యక్తిగతంగా నేను దేవుని రాజ్యంలో ఉంటానా లేదా? ఇది దేవుడు ఆ గ్రహింపును మనందరికీ ఆయన అనుగ్రహించునుగాక. దయచేసి ఇక్కడ గమనించండి. మరలా మనము ప్రారంభ వచనానికి వద్దాం. ఇప్పుడు నేను వాక్యము ఇంకా ఏదో పొడిగిస్తానని చెప్పడం లేదు, కానీ వాక్య అంశాన్ని మాత్రం ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము
12వ వచనము. ఆయన ఉమ్, నేత్రములు ఉమ్, అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద ఉమ్. అనేక కిరీటములుండెను. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. వ్రాయబడిన నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని అది ఆయనకే గాని మరి ఎవనికినే తెలియదు. నా వాక్యాంశము ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. నో మ్యాన్ న్యూ. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. చాలాసార్లు మీరు బైబిల్లో నుంచి మీరు గమనించండి, మనకు తెలియనటువంటి సంగతులు చాలా 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 ఉన్నాయి. ఇప్పుడు అసలైనటువంటి భాగానికి వచ్చాం, చివరిలో ఉన్న కొద్ది భాగానికి. దాన్ని ఎక్కువ పొడిగించాలని కాదు, కానీ మనకు తెలియని సంగతులు అది వాక్యంలో నుంచి మీరు చూడండి. బైబిల్లో ఎన్నోసార్లు దేవుడు తన పరలోక రాజ్యంలో నుంచి ఆయన దూతలను పంపారు. అయితే ఆయన తన దూతల్ని ఆయన అనేకమైనటువంటి పనుల కోసం పంపించారు. ఎలాగంటే శుభవార్తలను తేవడానికి ఆయన పంపించారు, యుద్ధాలను చేయడానికి ఆయన పంపించారు, చెరసాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి ఆయన పంపించారు. అయితే ఇలాంటి సందర్భంలో నుంచి మరి దేవుడు ఆయన యాకోబు దగ్గరికి యెహోవా యొక్క దూత దిగి వచ్చాను. అయితే యాకోబు దగ్గరికి యెహోవా దూత దిగి వచ్చినప్పుడు ఆ రాత్రి అంతా కూడా యాకోబు పెనుగులాడాడు. ఈ పెనుగులాడే సమయంలో నుంచి అతన్ని నరాలు వసిలిపోయేటట్లు దేవుడు కొట్టాడు. ఒక వ్యక్తిని కొట్టకుండా దేవుడు ఎన్నడూ సరిచేయడు. ఒక వ్యక్తి సరవాలి అంటే దేవుడు అనుకున్నంత షేప్ అక్కడ రావాల్సింది. ఎంతమంది ఆమెనన్నా? ఒకవేళ ఈ చెక్కని వీళ్ళు తయారు చేశారు, ఇందులో ఒక డిజైన్ అనేది రావాలి. మామూలు ఏదో చెక్క పెట్టలా కాకుండా మరి దీన్ని ఇలా కటింగ్ చేయాలంటే ఎంత కష్టం. వారు ఒక పదునైన దాంతో తీసుకొని ఈ డిజైన్ కట్ చేస్తేనే కదా ఇది వచ్చేది. ఆమేన్. ఒకవేళ మీరే గమనించండి, ఒక వేడైనటువంటి దానిలో నుంచి కరిగించకుండా ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతమంది మెలకుగా ఉన్నారు? ఆమేన్. ఒకవేళ ఒక ఇనుప వస్తువుని తీసుకుందాం, దాన్ని ఒక వస్తువుగా తయారు చేయాలంటే దాన్ని ఏం చేయాలి? అగ్నిలో కరగదీయాల్సింది. ఒకవేళ ఒక బంగారాన్ని ఒక పెండ్లి ఉంగరంగా మార్చాలి, అది కూడా అగ్నిలో. ఆమేన్. కనుకనే ఇప్పుడు దేవుడు ఏమనుకున్నారంటే, ఇప్పుడు వరకు నువ్వు అబద్ధాలతో బతికావు, ఇంకా నువ్వు అబద్ధాలతో బతుకుతానే నేను నిన్ను దీవిస్తాను అనుకుంటున్నావా? నీకు వాగ్దానం ఇచ్చిన మాట నిజమే, కానీ ఆ వాగ్దానం నీ యందు నెరవేరాలంటే ముందు నీ షేప్ మారాలి, ముందు నీ మనస్సు మారాలి. కాబట్టి నీ ఆలోచన విధానం మారాలి. అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే, నా తెలివితేటల వల్లనే ఎన్నీ చేశాను అనుకుంటున్నావు. ఇది నీలో నుంచి వదిలించాలని దేవుడు మంచి స్పాట్ ఎతికాడు. కొన్నిసార్లు దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ వే అంటే ఊహించని మార్గాన్ని, ఊహించని స్థలాన్ని, అంటే మనం ఊహించని సమయాన్ని, స్థలాన్ని, పరిస్థితిని దేవుడు నిన్ను అక్కడ ఉంచి అక్కడికి వచ్చాక నిన్ను సరిదిద్దుతాడని. సరిదిద్దిన తర్వాత ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, నీ పేరేంటో ఇప్పుడు చెప్పాను అనగానే నా పేరు యాకోబు. సరే మంచిది, నీ పేరు ఇక నుంచి ఇశ్రాయేల్. ఈ మాట అనగానే తొడ వసిలిపోయింది. వసిలిపోయిన తర్వాత అడుగుతున్నాడు, అయ్యా నీ పేరేంటో నాకు చెప్పాను. నేను చెప్పను అంటున్నాడు. గమనించండి, యాకోబునేమో నీ పేరేంటి అని అడగగానే యాకోబు పేరు చెప్పాడు. కానీ ఇప్పుడు యాకోబు తిరిగిన ఆయన అడుగుతున్నాడు, అయ్యా నీ పేరేంటో నాకు చెప్పు అని అన్నాడు. నా పేరు చెప్పడం కుదరదు అని పేరు చెప్పకుండా వెళ్ళిపోయాడు. మీరే బైబిల్లో చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము. నో మ్యాన్ న్యూ. ఎవరికి తెలియదు. మన వాక్యాంశం ఎవరికి తెలియదు. దేవుడు ఒక కార్యాన్ని బయలుపరచకుండా ఆకాశంలో ఉన్న దూతలే కానీ, ప్రధానులే కానీ, పరిశుద్ధులే కానీ ఎవరికైనా మొదట దేవుడు తెలియచేయకుండా ఎవరికీ తెలియదు. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. పేరు చెప్పారండి. అక్కడ పేరు చెప్పలేదండి. పేరు చెప్పకుండానే ఆయన వెళ్ళిపోయారు. పేరు ఏమి అసలు పలానా అని కూడా ఏమీ చెప్పకుండానే ఆయన అదృశ్యుడైపోయాడు.
మరలా మనం న్యాయాధిపతుల కాలంలో చూస్తాం. న్యాయాధిపతుల కాలంలోనికి రాగానే అక్కడ ఒక నమ్మకమైనటువంటి కుటుంబం ఉన్నది. వాళ్ళు మనం చెప్పొచ్చు వాళ్ళ చక్కని ప్రార్థనా పరులని. మరి ఆ కాలంలో కూడా నాకు తెలిసి ఎప్పుడు దేవుడి కార్యాలు ఎవరైతే ఆయన పాదాల దగ్గర మరి దీనస్థితిలో ఉండి ప్రార్థించేవారుగా ఉంటారో ఆ ప్రార్థనలో దేవుడు వింటాడు. మరి ఒక స్త్రీ, ఇద్దరు భార్యాభర్తలు కలిసి, భర్త పెద్దవాడైపోయాడు, మరి వాళ్ళు ఇద్దరు కూడా పెద్ద వయసులోకి వచ్చారు. ప్రభువా మాకు గర్భఫలం ఇవ్వండి, గర్భఫలం ఇవ్వండి, గర్భఫలం ఇవ్వండి. సడన్గా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై నీకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడు, ఇలాంటి పేరు పెట్టబోతున్నావు, ఫిలిష్తీయులందరిలో నుంచి అతను విమోచకుడిగా ఉంటాడని చెప్పి అతను ఇలాగ ఉండాలని అదృశ్యమైపోయాడు. మళ్ళా ఇక్కడ మనం మానోహ భర్త దగ్గరకు వచ్చి, అయ్యా ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు, ఆయన ఒక అద్భుతమైన వ్యక్తిగా కనబడ్డాడు, మరి ఆ వ్యక్తి మనకి గర్భఫలం కలిగి ఉంటామని, ఇలాంటి బిడ్డ మనకు పుట్టబోతాడని ఆయన చెప్పాడయ్యా అన్నాడు. వెంటనే వాళ్ళు ఎతకడానికి ఎక్కడికి వెళ్ళలేదు కానీ దేవుడు పాదాల దగ్గరికి వచ్చారు. ప్రభువా నా భార్యతో మాట్లాడింది ఎవరో, ఆ పుట్టబోయే శిశువును గూర్చి మేము ఏ విధములుగా జాగ్రత్త కలిగి ఉండాలో, ఏమేమి మేము నేర్చుకోవాలో, కాబట్టి ఆయన పంపండి అని ఎవరితో వెళ్ళి చెప్పలేదు కానీ దేవుడి దగ్గరికి వచ్చి అడిగారు. వాడు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారో, ఏ కాలమైనా, అంటే మనస్సాక్షి యుగమైన, లేకపోతే ధర్మశాస్త్ర కాలమైనా, లేకపోతే బాప్తిసం ఇచ్చే యోహాను కాలమైనా, లేకపోతే కృపాకాలమైనా, లేకపోతే అపోస్తల కాలమైనా, లేకపోతే ఈ కాలమైనా, ఈ చివరి కాలమైనా, ఏ కాలంలోనైనా ఒక మనుషుడు దేవుని దగ్గరకు వచ్చి ఏదైనా దేవుని దగ్గర విడువక దీనుడై ప్రార్థిస్తే దేవుడు జవాబు ఇచ్చును. వెంటనే అక్కడ యెహోవా దూత ప్రత్యక్షమై, అయ్యా మేము ఏమేమి చేయాలి, కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు, మరి ఆ బిడ్డను మేము పొందుకున్నప్పుడు, ఆ మేలు మేము పొందుకున్న తర్వాత మేము నిన్ను సన్మానించాలి, కాబట్టి మేము నిన్ను సన్మానించడానికి దయచేసి మీ పేరేంటో చెప్పవా. నా పేరు చెప్పడం వీలు పడదు. మీరు గమనించండి, దేవుడు బయలుపరచకుండా ఏదీ తెలియదు. ఇదే సంసోను మీరు గమనించండి, సంసోను విప్పుడు కథ వేసినప్పుడు దాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? సంసోను విప్పుడు కదా వాళ్ళ మధ్యలో చెప్పినప్పుడు తినేదానిలో తిండి వచ్చును, బలమైన దానిలో తీపి వచ్చును అని చెప్పాడు కదా, ఒక సామెతది. చెప్పిన సమయంలో నుంచి వాళ్ళ అమ్మా నాన్నకు తెలియదు, భార్యకు తెలియదు, ఎవరికీ తెలియదు. 7 దినాల వరకు వారు తలబాదుకున్నారు. సంసోను బయట పెట్టే వరకు తెలియలే. ఇక్కడ దేవుని యొక్క దూత పేరు చెప్పడం లేదండి. ఆయన అంటున్నాడు చెప్పడానికి వీల్లేదు, నేను చెప్పను అన్నాడు ఆయన. మళ్ళీ మనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం. ఎందుకని దేవుడు అలాగా ఆయన చెప్పకుండా ఆగిపోతున్నారు? 13వ అధ్యాయం 18వ వచనం. యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసక్యము కాదని అది చెప్పసక్యము కానిదనను. అంతటా మానోహ నైవేద్యంగా ఒక మేకపిల్లను తీసుకొని యొక్క రాతి మీద యెహోవాకు అర్పించాను. మానోహాయు అతని భార్య చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యము చేశాను. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద నుండి ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమయ్యేనే కానీ పేరు మాత్రం చెప్పలేదు. ఎందుకని పేరు చెప్పలేదు? ఇక్కడ కూడా వ్రాయబడ్డది ఏమంటే ఆయన పేరు అది ఎవ్వనికి తెలియదు. మరి ఇక్కడ ఇంకొంచెం మనం వ్యత్యాసంగా ఇంకో పదాన్ని చూడొచ్చు. దేవుని సన్నిధానంలో నుంచి దేవుని యొక్క దూత జకర్యా దగ్గరకు వచ్చాను. జకర్యా దగ్గరకు వచ్చి జకర్యాతో అతను మాట్లాడడం ప్రారంభించాడు. ఓ జకర్యా, నువ్వు నీ భార్య మీరిద్దరు కలిసి చాలా యథార్థంగా నమ్మకంగా ఉన్నారు. మీరు చేసిన ప్రార్థనలో దేవుడు సన్నిధానంలోకి వచ్చినాయి, కాబట్టి మీకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. ఈ వివరాలన్నీ చెప్పాను. కానీ జకర్యా, అయ్యా నువ్వెవరో బిడ్డ పుట్టిన తర్వాత నిన్ను సన్మానించేటట్లుగా నీ పేరు చెప్పవని అడగలేదు. కానీ అక్కడ దూత చెప్తున్నాడు, నేను దేవుని సన్నిధిలో నుంచి పంపబడ్డ గాబ్రియేల్ అనే దూతను నేను.
ఎందుకని ఆ స్థలాలలో దేవుని దూత పేరు చెప్పలేదు, ఈ స్థలంలో దేవుని దూత పేరు ఎందుకు చెప్పాలి అన్న మాట మీకు అర్థమవుతుందా లేదా? అక్కడ దేవుడు ఎందుకని మిస్టరీగా ఉంచెను, మర్మముగా ఉంచెను. అయితే ఇక్కడికి రాగానే మరలా లూకాసు వార్త 1వ అధ్యాయం 19వ క్లియర్గా చెప్తున్నాడు, నేను దేవుని సన్నిధానంలో నుంచి పంపబడిన దూతను. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును. డైరెక్ట్గా చెప్తాడు, నేను దేవుని సన్నిధిలో నిలిచే గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును నేను పంపబడితిని. ఆమేన్. ఇప్పుడు వరుసగా యాకోబు దగ్గర పేరు చెప్పబడలేదు, మానోహ దగ్గర పేరు చెప్పబడలేదు, గిద్యోని దగ్గర పేరు చెప్పబడలేదు. కానీ గిద్యోనే ఆహాహా నా ఏలినవాడా నేను దేవుడు చూశాను కదా అని అతను అక్కడ యెహోవా సమాధానకర్త, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, అతను ఒక బలిపీఠాన్ని కట్టాడు. దేవుడు కరుణించనుగా. దీని అంతటి ఉద్దేశం ఏమంటే యేసు ప్రభు వివరంగా చెప్పారు, తండ్రి ఎవరో కుమారుని బయలుపరచకుండా కుమారుడు ఎవరో ఎవ్వరికీ తెలియదు. మీకు అర్థమవుతుందా? తండ్రి ఎవరో కుమారుడు చెప్పకుండా తండ్రి ఎవరో ఎవ్వరికీ తెలియదు. కుమారుడు ఎవరో తండ్రి బయలుపరచకుండా ఎవ్వరికీ తెలియదు. కాబట్టి తండ్రిని నువ్వు తెలుసుకోవాలన్నా ఆయన బయలుపరచాలి, కుమారుని నువ్వు తెలుసుకోవాలన్నా ఆయన బయలుపరచాలి. చదువుతాం వాక్యంలో నుంచి మత్తయి సువార్త, యేసు ప్రభు చెప్పే సమాధానం. మనం చివరికి వచ్చాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు. గమనించండి, తండ్రిగాక అసలు యేసు ప్రభు ఎవరనేది ఎవ్వరికీ తెలియదండి, ఎవ్వరికీ తెలియదు. ఇంకా చెప్పాలంటే సంసోన్లో బలం ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదండి. దావీదులో బలం ఎలా ఉందో ఎవ్వరికీ తెలియదంట. అదొక సీక్రెట్. కాబట్టి అదొక మరుగై ఉన్నటువంటి రహస్యం అంట. దావీదులో ఉన్నది మిగతా వాళ్ళందరూ కూడా అలాగా మౌనంగా ఉంటే దావీదులో ఉన్న మరుగైనది అది దేవుని ఆత్మ. ఇక్కడ సంసోన్లో ఉన్నది దేవుని యొక్క నిబంధన. ఇక్కడికి రాగానే నా తండ్రి చేత సమస్తము నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు. కుమారుడెవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ఇక్కడ దయచేసి గమనించండి, ఇదంతా కూడా మనకేమనిపిస్తుంది అంటే ఒకటే 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 ప్రకటన 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 అన్నీ కూడా ప్రకటనలో నుంచి వింటున్నాం బ్రదర్. ఇదంతా కూడా ఏంటి ఇలాగున్నదంటే, అందుకని ప్రవక్త ఒక మాట అంటున్నాడు, నీ జీవితంలో ఒక ప్రత్యక్షత లేకుండా నువ్వెన్నడూ దైవభక్తి చేయలేవండి. ఎన్నడు ఎన్నడు ఎన్నడు. అందుకని ఆయన అంటాడు, చర్చ చేస్తున్న ఇది చాలా తక్కువగా అంచనా వేస్తాం. ఫస్ట్ పరిచయ వాక్కులో ఉంటుంది. అసలు చాలా విలువైన మాట. సంఘకాలాల పుస్తకాలు మీ దగ్గరే ఉన్నాయి, కానీ ఇందులో నుంచి చాలా విలువైనది. ఆయన ఏమంటారంటే, నీకు లోతైన వాక్యం తెలియాలనుకోండి, నీకు మొట్టమొదట అసలు యేసు ఎవరో నీకు తెలియాలంటే, యేసు ఎవరో అనే ప్రత్యక్షత నీకు రావాలండి. నీకు ఎప్పుడు యేసు ఎవరో అని ప్రత్యక్షత వస్తుందో, ఆయన ఎవరో కాదు, ఆ యెహోవాయే యేసు, ఆ తండ్రి ఈ యేసు అని ఏదో చెప్తే విని ఆమెను అనడం కాదు, కానీ నీ గుండె లోతుల్లో నుంచి ఒక ప్రత్యక్షత రావాలి. నీ గుండె లోతుల్లో నుంచి ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత వస్తుందో, అప్పుడు దీనిలో నుంచి యేసును గురించి ఒక ప్రత్యక్షత వచ్చాక అప్పుడు నీకు సంఘకాలాల్లో ఉన్న ప్రత్యక్షతలు నీకు అర్థమవుతాయి. నీకు ఎప్పుడైతే ఈ ప్రకటన 2-3 అధ్యాయాల్లో నుంచి ఆయన సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు
వినును గాక అనేది నీకు అర్థమవుద్దో, అవును ఆ సంఘం అంటే అవును ఈ రోజున ఎలాగున్నావో ఆ రోజును కూడా అలాగే ఉన్నవని, ఈరోజు సంఘాల పరిస్థితి ఇలాగే ఉన్నది. కాబట్టి ఈ నిలువెచ్చని ఈ దినాలలో నుంచి మన దేవుడు ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. నీకు సంఘకాలాలు అర్థమైన తర్వాత అప్పుడు నీకు ముద్రలు అర్థమవుతాయి. నీకు ఎప్పుడైతే ముద్రలు అర్థమవుతాయో అప్పుడు నీకు బోరలు అర్థమవుతాయి. ఎప్పుడైతే నీకు బోరలు అర్థమవుతాయో అప్పుడు నీకు పాత్రలు అర్థమవుతాయి. ఎప్పుడైతే నీకు పాత్రలు అర్థమవుతాయో దేవుని యొక్క తీర్పు అర్థమవుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క తీర్పు అర్థమవుతుందో అప్పుడు నీకు దేవుని యొక్క నూతన పట్టణం అర్థమవుతుంది. అసలు నీకు యేసును గూర్చే ఒక సరైనటువంటి అవగాహన లేకపోతే నీకు సంఘకాలాలేం అర్థమవుతాయి, ముద్రలేం అర్థమవుతాయి, నీకు బోరలేం అర్థమవుతాయి, నీకు పాత్రలేం అర్థమవుతాయి, ఆయన తీర్చే తీర్పులేం అర్థమవుతాయి. మొట్టమొదటిగా మనకు తెలియాల్సిందేమంటే ఒక ప్రత్యక్షత అనేది లేకుండా నువ్వు ఎన్నడూ యేసుని తెలుసుకోలేవు. ఇది ఎవరు తెలియజేయాలంటే పాస్టర్ తెలియచేయలేడు. పాస్టర్ వల్లే కాదు. ఇక్కడ మరొక మాట మనం చదివాం, జయించిన వానికి రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఎవరైతే ఆ పేరు పొందుకున్నారో పొందినోడికే తెలుస్తుంది, కానీ మిగతా వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. అంటే ఆ ఆశీర్వాదము, ఆ లాభము, దానిలో ఉన్న దీవెన ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కానీ లోకములో ఉన్నవన్నీ కూడా వాళ్ళకి దాని వైపే లాగుతాయి. మరో కార్యాన్ని నేను మీతో పంచుకోవచ్చు ఈ చివరి మాటల్లో నుంచి. చాలా 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 సంగతులు ఈ దినాన్న దేవుడు ఇచ్చినటువంటి వాక్యాంశంలో మనకు చాలా తెలియదు, తెలిసిన వాళ్ళకి యాక్టింగ్ చేస్తాం. అన్నీ తెలిసిన వాళ్ళలాగా మనం అనుకుంటామండి, కానీ చాలా చాలా మనకు తెలియదండి. కానీ మనం తెలుసుకోవాలని మనం దేవుని దగ్గర ఆరాటపడాలి. ఆమేన్. ఎంతమంది ఇష్టపడుతున్నారు? నాకు తెలుసు అన్నట్లుగా అనుకుంటే ఏది నేర్చుకోలేవు. మీరు నేర్చుకోలేరు, నేను నేర్చుకోలేము. ఇది వివరం చెప్పాక ఇంకా మనకు అర్థమవుతుంది. లేదు నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా కనుక నేను కానీ మీరు కానీ అనుకున్నట్లయితే మీరు నేను మోసపోయినంత వెర్రోళ్ళు ఇంకొకళ్ళు ఎవరు ఉండరు లోకంలో. కారణం ఏమిటి మీరు గమనించండి. మోషే చనిపోయిన తర్వాత దేవుడే స్వయంగా అతను సమాధి చేశారు. అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు. నా వాక్యాంశం, ఎవరికి 100 సంవత్సరాలైంది. ఒక్కడికి దేవుడు తెలియకుండా చేశాడు. ఎక్కడుందో కనుక్కో. దయ్యంతో దేవుడు సవాలు కనుక్కో. నీ చేతనైతే ఆకాశంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఎక్కడ నేను మోషేని దాచిపెట్టాను ఎతికి నాకు పలానా చోట మోషే డెడ్ బాడీ దొరికిందని నాతో చెప్పు. వాడు ఎతగని స్థలం లేదంటే అన్ని స్థలాల్లో నుంచి అన్ని ఎక్కడెక్కడ సమాధులు ఉన్నాయో ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి మొత్తం ఎత్తుకున్నాడంట. కానీ మోషే సమాధి కనబడడం లేదు. వాడికి అసలు కనబడడం లేదు. దేవుడు అంటున్నాడు, దేవుడు వాడి ముందు ఛాలెంజ్ విసురుతున్నాడు. నీ చేతనైతే మోషే యొక్క సమాధి ఎక్కడుందో, మోషే నేను ఎక్కడ పెట్టానో చెప్పుదా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దానియేలు కంటే వాడు బహు గొప్పవాడు, దానియేలు కంటే వాడు బహు జ్ఞానం కలిగిన వాడు. కానీ వాడు బహు జ్ఞానం కలిగిన వాడే, కానీ వాడికి ఆదికాండం అంటే అసహ్యం, వాడికి ప్రకటన గ్రంథం అంటే అసహ్యం. వారి యొక్క ముగింపు, వాడి యొక్క పతనం అక్కడ ఉన్నది. అయ్యా ఆదికాండం అంటే ఎవరికంటే ఇష్టం అంటే వధువుకు చాలా ఇష్టం. అవునయ్యా వధువుకి చాలా చాలా ఇష్టం. ఆమేన్. కాబట్టి ప్రకటన గ్రంథంలోనికి రాగానే వధువు యొక్క స్థానం కనబడుతుంది. అవును, ఆయన నిలబడినా నా కోసమే, సంఘం మధ్యలో ఉన్నా నా కోసమే. ఆయన నన్ను వదిలిపెట్టడం లేదు, ఆయన నన్ను వదలడం లేదు. నేను భూమి మీద ఉంటే ఆయన భూమి మీద ఉన్నారు, ఆయన పరలోకం ఉంటే పరలోకంలో తీసుకొని వెళ్తున్నారు, ఆయన పట్టణంలో ఉంటే పట్టణంలో తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి నిన్ను విడువను. వట్టి మాట కాదండి, ఆ కార్యాన్ని చేసి తన విశ్వాసంతో చేసి దాన్ని ఆయన చూపించడం. నా ఉద్దేశమును యందు నెరవేరే వరకు ఓ యాకోబు నేను నిన్ను విడువను. దేవుడు చేయాల్సిన అన్ని కార్యాలు. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నుంచి మీరు గమనించండి. ఏలియాని దేవుడు దాచిపెట్టెను 3.5 సంవత్సరాల వరకు, సుమారుగా 3.5 సంవత్సరాల వరకు ఏలియాని దేవుడు ఎక్కడ దాచిపెట్టెనో ఆహాబు యొక్క యెజబెలు కానీ వాళ్ళ సైన్యం కానీ ఎవరైనా ఒక్కళ్ళు వెళ్ళి కనుక్కొని చెప్పగలిగారా? ఏలియా ఫలానా స్థలంలో ఉన్నాడని ఎవడైనా ఒక్కడు వెళ్ళి ఏలియా అన్న ఫలానా స్థలంలో ఉన్నాడని అడ్రస్ చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికీ తెలియదు. సొలొమోను అంటున్నాడు,
భక్తిహీనుల యొక్క మార్గము గాఢాంధకారం, వారు ఎక్కడ పడిపోయేది వారికి తెలియదంట. వాళ్ళు ఎప్పుడు పడిపోయేది వారికి తెలియదు. నేను ఇది ఒక విచిత్రమైనటువంటి కార్యంగా వాళ్ళొక ప్రజలు ఎలాగ మోసగిస్తారో దాన్ని చిన్న వీడియో కింద పెట్టారు వాళ్ళు. నేను చూడాలని చూడలేదు, కానీ పోలీసు మోసపోయాడని అన్నాను. పోలీసు మోసపోవడం ఏంటా అని అనేప్పటికీ బ్యాంకులోకి వెళ్ళాడు ఆయన. బ్యాంకులోంచి క్యాష్ విత్డ్రా చేసుకున్నాడు, బ్యాగ్ నిండా డబ్బులు పెట్టుకున్నాడు ఆయన. మరి పాపం ఆయన రిటైర్మెంట్ డబ్బులు లేకపోతే ఏ డబ్బులు బ్యాంకులో ఒక నల్ల బ్యాగ్ ఉన్నది ఇట్లాగా, ఆ బ్యాగ్లో నుంచి మొత్తం అంతా కూడా క్యాష్ ఇలా పెట్టుకొని ఆ బండి దగ్గరికి వచ్చాడు. కరెక్ట్గా వచ్చి దాన్ని ఇలాగా సీట్ ఇలా లేపుతారు కదా, ఇలా లేపి ఆయన దానిలో పెట్టి లాక్ అయిపోతున్నాడు. ఇదే సమయంలో నుంచి అతను ఊహించలేదు. అతను ఊహించుకోకుండానే ఒక స్కూటీ మీద ఒక అమ్మాయి వచ్చింది. రావడమే ఈయన కళ్ళ ముందు నుంచి ఇలా పడిపోయింది. ఈయన కళ్ళ మీద పడిపోగానే అలాగా గట్టు ఇలాగుంది. ఆ గట్టు ఇలాగుండగానే ర్యాంపు లాగుంది. ఆ ర్యాంపుకి తగిలి ఇలా పడిపోయి ఆమె లేవలేకపోతుంది. అయ్యో పడిపోయింది కదా అని ఈయన ఏం చేశాడు, ఉన్న ఈ వెహికల్ అక్కడ వదిలిపెట్టేసి పరుగు నెల్లి ఆమెను ఇలా లేపి ఆమెను బండి మీద నుంచి లేపుతుంటే ఆమె లేవలేనంటున్నది. ఆమె లేవలేననేప్పటికీ ఈలోపు మెల్లిగా ఒక వ్యక్తి వచ్చాడు. రావడమే ముందు వెహికల్ దగ్గరికి వచ్చాడు. ఆ పర్సు తీసుకొని ముందుగా లోపల పెట్టుకున్నాడు. ఏమీ ఎరగని వాళ్ళలాగా వచ్చేసి సార్ ఏమైందని ఇక్కడ అడిగి, ఏమి లేవలేకపోతుంది, పోన్లే సార్, ఏమ్మా నువ్వు డ్రైవ్ చేయగలవు అంటే ఆ మాటలే వినపడ్డాను, జస్ట్ ఆ చిన్న బిట్టు, డ్రైవ్ చేయగలను. అమ్మో నేను లేవలేకపోతున్నానంటే, సరే సార్ ఈమె అడ్రస్ ఎక్కడో నేను కనుక్కొని ఈమెను దింపుతాను అనగానే, సరే పాపం పడిపోయినట్టుంది, ఎక్కడైనా ముందు ఈమెను హాస్పిటల్లో చూపించి అలా చేయి అన్నాడు ఆయన. అనగానే అమ్మ నువ్వు కూర్చో, గట్టిగా అక్కడ పట్టుకొని ఈ ఏమీ ఎరగనోళ్ళలాగా కూర్చున్నాడు. ఈమె ఇక్కడ కూర్చుంది. ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్ళిపోయారు. ఈ పోలీస్ ఆఫీసరు వెనకొచ్చి తన బండి దగ్గర చూసేవాడు, డబ్బులు లేవు. కాబట్టి సాతాను ఎంత సులువుగా, గమనించండి, భౌతికంగా జరిగే ప్రతిదీ. ఇప్పుడు సేవకులు మోసపోతున్నారు, వాక్యం తెలిసిన వాళ్ళు మోసపోతున్నారు, ప్రార్థన చేసేవాళ్ళు మోసపోతున్నారు. దెయ్యం అంతగా తల్లకిందులు చేస్తున్నాడు. అందుకని భక్తిహీనుల యొక్క మార్గము, వాళ్ళు ఎక్కడ పడిపోయేది తెలియదండి. కానీ దేవుడు మనల్ని అలా పడిపోకుండా, ఏదైనా పడిపోయేది ఉంటే మన దేవుడు ఏదో ఒక కార్యం జరగబోతుందని ముందే దేవుడు ఒక హెచ్చరిక చేస్తాడు. జాగ్రత్త, నీ ముందు ఒక ఉచ్చున్నది. ప్రవక్తతో దేవుడు చెప్పలేదా, చూడు ఒక మంత్రగత్తె నీ దగ్గరికి రాబోతున్నది, ఒక శోధకత్తె నీ దగ్గరికి రాబోతున్నది, ఆమె వచ్చి నిన్ను ఎలా ఇబ్బంది పెట్టబోతూ ఉంటుందో నువ్వు చూడను. ఆయన ఒక దర్శనంలాగా చూశాడు. దానిలో నుంచి ఒక జాడిలో నుంచి, రాతి జాడిలో ఒక ఏగ అలాగా తిరుగుతూ ఉండదు, ఒకటి లేవటం లేదు, అలాగా జుమ్మని తిరుగుతుంది. ఇది డినామినేషన్ వాళ్ళు కూడా వక్రం చేసి చాలా ప్రవక్త చెవిలో దెయ్యం దూరిందంట అని వాళ్ళు కామెంట్ పెట్టారు. కళ్ళు మూసిపోయిన వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి తెలియదు. అది ప్రవక్త ఒక స్థలంలో నిలబడి ఉన్నాడు, ఆయన ప్రేయర్ చేసుకున్నాడు, ప్రభువా ఏదో జరగబోతుంది, కానీ దేవుడు చెప్పడం లేదు. కొన్నిసార్లు దేవుడు చెప్పడండి, దేవుడు నీకు చెప్పడం కారణం ఏమంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావా, నువ్వు ఆసక్తిగా ఉంటావని దేవుడు నీకే వదిలిపెడతాడు. నువ్వు ఎలాగుంటున్నావు అని నీది నీకు వదిలిపెట్టి, నాది నాకు వదిలిపెట్టి ఆయన హెచ్చరిక చేస్తాడు. వెంటనే ప్రవక్త అడుగుతున్నా, ప్రభువా ఏం జరగబోతుంది, ఏదో ఒక దురాత్మ నన్ను పడగొట్టబోతుంది అని ఆయన అనుకుంటున్నాడు. ఒక కొట్టు దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఆయన దగ్గర నిలబడి ఆయనతో మాట్లాడుతుండగానే మెల్లిగా ఒక లేడీ వచ్చింది. అయ్యా ఇక్కడ పలానా దైవ సేవకుడు విలియం మ్యారియన్ బ్రానమ్ అనే దైవ సేవకుడు ఎక్కడ, ఆయన పోగొట్టుకున్న వాటిని చెప్తాడంట కదా. అంటే ఆయన ఒక మంత్రగాడిగానో ఒక ఏమంటారు జ్యోతిష్యం చెప్పేవాళ్ళగా మాట్లాడుతా ఈమె మాట్లాడుతానే ఉన్నది. పరిశుద్ధాత్ముడు వెంటనే అంటున్నాడు, నీకు చూపించింది ఇదే. నిన్న మాటల ఉచ్చులో పడగొట్టడానికి అమ్మాయి తిన్నగా నుంచుంది. చక్కగా ఉంది, ఆమె చక్కగా ఉండి ఎంతో చక్కగా మాట్లాడుతాయి, మాటల్లో తేడా తెలియకుండానే మాట్లాడుతున్నా. కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, జాగ్రత్త, మాటల్లో జాగ్రత్త అనగానే వెంటనే ప్రవక్తకు అర్థమైపోయింది, అమ్మా నువ్వు ఒక మార్గం తప్పి వచ్చావు,
నువ్వు వాళ్ళ దగ్గరకో మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు దైవ సేవకుడి దగ్గరకు వచ్చావు కాబట్టి అలాంటి కార్యాలు చెప్పే పని దైవ సేవకులది కాదు. ఇకనైనా నీ మనసు మార్చుకో, నువ్వు సేవకులను శోధించొద్దు అని ఆయన అలా చెప్పాడు. ఆయన అలా మాట చెప్పాడు. ఆయన చెప్పగానే ఆమె ఇలాగా కొద్దిగా ముందుకు నడిచింది. ఆమె ముందుకు నడిచి చెస్ట్ ఎలా పట్టుకున్నది, ఒక్కసారిగా గుండెలంతా నొప్పి పట్టుకున్నది, అలాగే పట్టుకున్నది. ఆ ముందుకు వెళ్ళగానే ఒక పోలకి ఇలా తగిలి ఉన్న పాటను కూలి అలా పడి చచ్చిపోయింది. ప్రవక్తని ఒక ఉచ్చులో పెట్టడానికి దెయ్యం చేత అభిషేకించబడి ఆమె వచ్చింది. తెలీదు, ఏం తెలీదు. అయ్యా ఆఖరికి ప్రవక్త వాక్యం ఏమని చెప్తుందంటే, హోషే అంటున్నాడు, మన తల మీద నెరిసిన వెంట్రుక కూడా నీకు తెలియదంట. నీ నెత్తి మీద ఉన్న వెంట్రుకల్లో ఏ వెంట్రుక నెరిసిందో నీకు తెలియదు. ఎవరో చెప్పాలి, నీ వెంట్రుకల్లో తెల్లెంటుకు వచ్చింది. ఎక్కడ ఇక్కడ 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 బయట ఎక్కడో కాదండి, బయట ఎక్కడో కాదు. నీ నడినెత్తి మీద ఎక్కడ వెంట్రుక నెరిసిందో కూడా నీకు తెలీదు, నాకు తెలీదు. దేవుడు అంటున్నాడు, నీకు తెలియకపోతే దేవుడు బయలుపరిచే వరకు నీకేం తెలుస్తుంది? తెలియనోడు తెలియనట్టు ఉండాలి. అవునా కాదా? నెత్తి మీద వెంట్రుక మెరిసినట్టు మీకు తెలుసా? హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. కానీ మనకు తెలియదని మనం ఒప్పుకోం, తెలియని దాన్ని తెలియదు అని ఒప్పుకోం. ఇప్పుడు దేవుడు కావాలి, నాకు తెలియదు అన్నదాన్ని తెలియనట్లుగానే. నేను కొద్ది మాటల్లో ముగిస్తున్నాను. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయాను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. వాళ్ళకే కాదు, నీకు తెలియదు, నాకు తెలియదు. ఎప్పుడో అద్దం చూసుకున్నాక ఇక్కడ ఒక తెల్లెంటికి వచ్చిందా, నువ్వు లాగుతావు. నువ్వు ఎక్కడ లాగుతావు? ఇంకో చోట ఎక్కడ వస్తుంది. ఇక్కడ లాగేపటికి 1/2 డజన్ ఎక్కడ ఉంటాయి. అవునా కదా? ఎవరికి తెలియకుండా వయసు కప్పెట్టేద్దాం అనుకుంటాం. ఎక్కడ దాచి పెడతాం? సొలొమోను అంటున్నాడు, మానవుడు డబ్బు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడతాడంట, కానీ తర్వాత ఎవరు తింటారో ఆయనకి తెలియదంట. కష్టపడే వరకు కూడా కష్టపడి నువ్వు చాలా కష్టపడతావంట, కానీ ఆ సొమ్ము ఎవరు తింటారో నీకు తెలుసా? నెత్తి మీద ఇంటికి మెరిసిన సంగతి తెలియదు, రేపేం జరుగుద్దో మనకు తెలియదు, మనం కష్టపడ్డది ఎవరు తింటారో మనకు తెలీదు. మనకేం తెలుసు? అన్నీ తెలిసినట్టుగా మనం అనుకుంటాం. దేవుడు కరుణించును గాక. పౌలు అంటున్నాడు, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. పౌలు అంటున్నాడు, ఈ లోకాధికారులలో ఎవరికి అసలు ఆయన ఎవరో తెలుసున్నట్లయితే వారు ఆయనను సిలువ వేసి ఉండకపోదురు. వారికి తెలియదు అది. వాడు యేసు ప్రభువును సిలువేసేటప్పుడు కూడా వాడు యేసు ప్రభు దేవుని కుమారుడని వారికి తెలియదు, ఆ యెహోవా ఆయనని వారికి తెలియదు. అది వారికి తెలియకపోవడం వల్లనే ఆయన్ని సిలువేశారు. ఒకవేళ తెలుసున్నట్లయితే వాళ్ళు సాష్టాంగ పడి ఉండేవాళ్ళు. అయితే విమోచన ఎలా జరిగేది? వారికి తెలియదు. ఇంకా చెప్పాలంటే ఇంకో మాట రోమలో అసలు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. మీరే గమనించండి, యేసుప్రభు వెనకాల వచ్చిన ఆ శిష్యులు మీరు చూడండి, వాళ్ళు యేసుప్రభు వెనకాలే వచ్చారు. వాళ్ళు ఏమని అడుగుతున్నా, ప్రభువా నీ పరలోకంలో నుంచి కుడివైపు ఒకడో ఎడవైపు ఒకడో మేము కూర్చునేటట్లుగా మాకు అనుమతి ఇవ్వండి. నేను తాగే ద్రాక్ష, నేను తాగే గిన్నెలోది మీతో మేము తాగేస్తాం, నేను పొందేస్తాం. కానీ వారికి తెలియదు. వారికి తెలియకుండానే ప్రార్థన చేయడం మనకు తెలియదు. యుక్తంగా ఎలా గోజాడాలో మనకు తెలియదు. అంటే దేవుడి దగ్గర ఇక్కడ దేవుడు మనలో నుంచి కోరుకునేది ఏమంటే, మనం తెలియని వాళ్ళగా దేవుడి దగ్గర అడగడం మంచిది. అన్నీ తెలుసున్నట్టుగా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే మాత్రం. పౌలే చేతులు ఎత్తేసాడు. ఏమని అంటాడంటే, నేను యెరూషలేములోనికి వెళుతున్నాను, కాబట్టి యెరూషలేములో ఏం జరగబోతున్నదో నాకే తెలియదు. నాకు తెలియదు. యెరూషలేములో నా కోసం కొన్ని కాచుకొని ఉన్నామనే సంగతి మాత్రం అది పరిశుద్ధాత్మ బయలుపరిచినా కానీ ఏం జరుగుద్దో నాకు తెలియదు. రేపేం జరుగుద్దో నాకు తెలియదు. మీకు అర్థమవుతుందా లేదా? కాసేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు. శనివారం ఏం జరుగుద్దో తెలియదు, ఆదివారం ఏం జరుగుద్దో తెలియదు, రాబోయే దినంలో ఏం జరుగుద్దో తెలియదు. కానీ తెలియదు కనుకనే మనం దేవుని దగ్గర అడగాలి, ప్రభువా నాకేం జరుగుద్దో తెలియదు కనుక నువ్వు నాకు తోడై ఉండు.
నువ్వు నాకు తోడయ్యుండు, నువ్వు నాకు తోడయ్యుండు. ఎంతమంది అడగాలనుకుంటున్నాను? ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి, పదే 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 యేసు ప్రభు చెప్పిన మాట, ఇదిగో మీరు ఎరుగరు ఆయన ఏ గడియ వచ్చును మీరు ఎరుగరు. ఇదన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. మన ఆస్తి ఏమవుద్దో తెలియదు, రేపేమవుద్దో తెలియదు, ఏం కాబోతున్నామో తెలియదు. ఇవన్నీ తెలియకపోవడం అలాగ ఉంచండి. అసలు ఆయన ఎప్పుడు రాబోతున్నాడు ఎవ్వరికీ తెలియదండి. ఈ లోకాధికారులలో ఎవ్వరికీ తెలియదు. కానీ ఒకటే వాక్యం చెప్తుంది, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, తెలిసినా తెలియకపోయినా, మానోహాలాగా నీ కుడి చేయదో ఎడం చేయదో సరిగా తెలియకపోయినా, నువ్వు యథార్థంగా దేవుణ్ణి అడిగితే దేవుడు తెలియని నిన్ను పడిపోయినవాడు కానీ ఆయనే తోడయ్యుండి ఆయన ఆలోచనలన్నీ ఆయన మన పట్ల ఆయన నెరవేర్చును. ఆమేన్. ఆయన పేరు ఎంతమంది నమ్ముతున్నారు? అక్కడ ఏమని చెప్పబడుతున్నదంటే దేవుని వాక్యం అని సింపుల్గా చెప్తున్నామండి. దేవుని వాక్యం అంటే వాక్యంలో ఏమున్నదంటే జీవం ఉన్నదంట. ఆ జీవమే నీలోనికి వచ్చును. ఆ జీవం నీలోనికి రావడమే కాదు, ఆ జీవం ఏమవుద్దంటే నిన్ను కదిలేటట్టుగా చేస్తాను. అంటే ఎప్పుడు నువ్వు కదలాలో, ఎప్పుడు నువ్వు కదలకూడదో కదిలించే కార్యాన్ని జీవము కలుగు చేయను. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఏ దినాన్న నీవు రానయ్యున్నావు ప్రభువా నాకు తెలియదు, సాతానికి తెలియదు, దేవదూతలకు తెలియదు, ఎవ్వరికీ తెలియదు. అనేకమైన కార్యాలు ఈ స్థలములో నుంచి మేము ఇంటికి వెళ్ళేప్పటికీ ఏం జరగబోతున్నదో మాకు తెలియదు. నో వన్ నో, ఎవరికి తెలియదు. నో వన్ న్యూ. ఓ దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు తెలియని కార్యాలు అనేకములు ఉన్నవి. ప్రభువా మమ్మల్ని మోసపోకుండా మమ్మల్ని కాపాడండి. మేము మత్తులుగా లేకుండా నువ్వు రాత్రివేళ వేకువజామున ఏ సమయంలో నుంచి మా ప్రభువా మీరు ఎలాగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని ఉన్నారు ఆ గడియ కోసం మేము మెలకువగలిగిన వారుగా, నిద్రించే వాళ్ళు రాత్రివేళ నిద్రిస్తారని వాక్యం చెప్తున్నది. కానీ మీ సన్నిధానంలోకి వచ్చినప్పుడు, ప్రార్థన చేయనప్పుడు ఎల్లవేళలా మీ యందు మేము శ్రద్ధ కలిగి ఉండినట్లుగా, భక్తి కలిగి ఉండినట్లుగా, నా నామమును నీవు కాదనలేదని, నీకున్న శక్తి కొంచెమైనా నా నామమును నీవు గట్టిగా పట్టుకుని ఉన్నావు కనుక నీకు ప్రతిఫలం ఇచ్చేదనని మాట్లాడుచున్న వాడవు నీవి. మా తండ్రి అనేకమైనవి మాకు తెలియదు. ఇక్కడ ఎన్ని అదృశ్యంగా దురాత్మలు తిరుగుతున్నవో మాకు తెలియదు. ఇదే స్థలంలో అదృశ్యంగా దేవుని దూతలు తిరుగుతున్నదో మాకు తెలియదు. దేవా ఇదే స్థలంలో నువ్వు ఎలాగా మీ ఆత్మకార్యం చూస్తున్నావో మాకు తెలియదు నాయన. కానీ మీ వాక్యాన్ని నమ్మే హృదయం ఇవ్వండి, పరిపూర్ణంగా నమ్మే హృదయం. మీ వాక్యము నీవు ఒకటి అయ్యున్నావు. ఓ ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. సకల సృష్టికర్తవు, సర్వశక్తి మంతుడవు,
సకల సృష్టికర్తవు, సర్వశక్తి మంతుడవు. అబ్రహాము దేవుడా, నాకు పాత్రుడా, ఆరని ప్రకాశమా, మహిమకు పాత్రుడా, ఆరని ప్రకాశమా. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. హల్లెలూయా. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఓ ప్రభువా, నీకే స్తోత్రాలు. యెహోవా నామము బలమైన దుర్గము. ఎవరైనా దానిలోనికి పరిగెత్తుకొని వచ్చినట్లయితే ఆయనే ఆశ్రయముగా ఉండును. ఓ మా దాగుచోటువు నీవే, మీ నామమును వ్యర్థముగా ఉచ్చరించవద్దని ఓ సెలవిస్తున్న వాడవు నీవే. అనేకమైన బిరుదులు కలిగి ఉన్నప్పటికీ ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఓ ఆ దేవునిలో జీవం ఉండెను, ఆ దేవునిలో శక్తి ఉండెను, ఆ దేవునిలో కదిలించేటువంటి ఓ బలం ఉండెను. స్తోత్రం. పరిశుద్ధ పరిశుద్ధుడా, పరలోక రాజుండా. వచ్చిన వారందరం అండి, ఓ పరలోక సైన్యం అంతా ఏకమవుతున్నది. అవును, పరలోకంలో ఏకమవుతున్నది వధువు. నిరతము ఉండువాడా, పునరాగమానుడా, నిరతము ఉండువాడా, పునరాగమానుడా. ఆరాధించేదం, హల్లెలూయా. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. మహాగణుడు అయిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, సర్వమెరిగిన నీవే అండినావు తండ్రి. అందును బట్టి నీ కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉండినాం ప్రభువా. మరి ఇక్కడ నిలబడిన మేమందరము తండ్రి, మరి మా జీవితంలో ఏమి జరుగుతున్నదో మేము ఎరుగం ప్రభువా. మా చుట్టూ జరుగుతున్న కార్యములేంటో మేము ఎరుగం ప్రభువా. మాకు అదృశ్యంగా జరుగుతున్న కార్యాలేంటో మేము ఎరుగుమయ్యా. దృశ్య రూపంలో కనబడుచున్న వాటిని కూడా ప్రభువా నమ్మలేని స్థితిలో ఉన్న ప్రజలు మేము అయిండినాం ప్రభువా. కానీ నీవైతే సమస్తము ఎరిగిన దేవుడు గనుక మరి తండ్రి, మరి మీకు సరెండరే మేము అడుగుచున్నాం ప్రభువా. మరి మమ్మల్ని ఎలా నడిపించాలో నువ్వు ఎరిగిన దేవుడు గనుక మరి ప్రభువా, గొర్రె ఏమీ తెలియనప్పుడు ప్రభువా పూర్తిగా కాపరి మీద ఆధారపడినట్లుగానే ప్రభువా, మరి మేము ఎరిగిన వారము కాదు కానీ తండ్రి, మేము జ్ఞానము కలిగిన వారము కాదు కానీ ప్రభువా, నువ్వు జ్ఞానవంతులు వదిలిపెట్టి ప్రభువా మా వంటి వారు నువ్వు ఎన్నుకున్నందుకు నీకు వందనాలయ్యా. ఏమీ తెలియని మా పట్ల నువ్వు కృపను చూపినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా మరి ప్రభువా మాట్లాడటం మేము ఎరుగుము ప్రభువా, అయ్యా విధి ఏంటో మేము ఎరుగుము ప్రభువా, జ్ఞానం ఏంటో నాగరికత ఏంటో ప్రభువా, అయ్యా వాటిల్లో అయ్యా నన్ను మాకు అర్థం కాని కార్యములు ఎన్నో ఉండి ఉన్నవి కానీ ప్రభువా
కానీ నీ లేఖనాలు తెలుసుకోవడానికి తండ్రి మీరు తెరిచిన మార్గాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మరి ఏ దేవుడు అయితే ఆ లేఖంలో రాసి ఉండినావో ప్రభా, మా కాలములకు ఆ లేఖంలో వివరించిన కొరకు ప్రభా, మరి ప్రవక్తను పంపిన వాడు నీవే తండ్రి. ఐదింతలు తండ్రి, మరి 5 అపోస్తుల పరిచయను ప్రభా, అయ్యా మరి నేను ప్రవక్త యొక్క పరిచయను తండ్రి, ఉపదేశకులను ప్రభా, కాపరులను ప్రభా, సువార్థికులను ప్రభా, ఎరుగున మా కొరకే ప్రభా మీరు పంపినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా మేము ఏమి ఎరుగుము కానీ ప్రభా, నువ్వు సమస్తము ఎరిగిన దేవుడు గనుక మీ మీద మేము ఆధారపడుచూ ఉండి ఉన్నామయ్యా. మా బ్రతుకులోనైనా ప్రతి పరిస్థితి విషయంలోనూ ప్రభా ముందుగా నువ్వు ఎరిగిన దేవుడు గనుక అయ్యా మేము ఏమి చేయవలనో ఏమి చేయకూడదో ప్రభా, ఎటు వెళ్ళనో ఎటు వెళ్ళకూడదో ప్రభా, ఏ కార్యంలో తలపెట్టవలనో ఏ కార్యము తలపెట్టకూడదో ప్రభా, సమస్తము మీరు మాకు బోధించమని అడుగుచున్నామయ్యా. మమ్మల్ని మీరు నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మాకు ఎక్కడి నుండి అయ్యా సహాయం రాదు కానీ ప్రభా, పరలోకం నుండే మాకు సహాయము వచ్చిన గనుక మీ వైపు మా కన్నులెత్తి మేము చూస్తూ ఉండి ఉన్నాం అయ్యా. దావీదు జ్ఞానవంతుడు అనుకుని లేదు కానీ ప్రభా, అయ్యా కొండల తట్టు కాదా నీ వైపు కన్నులెత్తి చూస్తున్నాం. నువ్వు సమస్తము ఎరిగిన దేవుడు గనుక, హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు గనుక, జరగబోయే కార్యములు ఎరిగిన దేవుడు గనుక, మేము పుట్టక మునిపే జరిగిన కార్యములు ఎరిగిన దేవుడు గనుక, ఏమీ ఎరుగుని మాకు ప్రభా నీవే దిక్కయిండి నావు గనుక మీ వైపు చేతులెత్తి మేము అడుగుచున్నామయ్యా. జ్ఞానవంతులు మేము ఎరుగుదుము అనుకుని ఉన్నారు కానీ మేమైతే ఏమి ఎరుగుము అని ప్రభా మీ మీద సంపూర్ణంగా మేము ఆధారపడుచు ఉండి ఉన్నాం. మేము సగం ఆధారపడవలను కోరట్లేదు కానీ ప్రభా పరిపూర్ణంగా ఆధారపడవలను కోరుచున్నాం. నీ యొక్క ఆత్మ కదలిక మా జీవితంలో ఎల్లప్పుడూ ఉంచి ప్రభా మీరు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాము తండ్రి. మరి ఈ యొక్క రాత్రికాల సమయం ఇప్పటి వరకు ప్రభా మరి నీ సేవకును వాడుకొని ప్రభా మరి చెప్పబడిన ప్రతి మాట దయచేసి మాకు గ్రహించే శక్తిని ప్రభా ఏదైతే మేము గ్రహించగలిగినామో దాన్ని మా మనసులో మీరు ముద్రించమని మేము అడుగుచున్నాం. మరి ఈ సమయంలో ప్రభా మరి చేరువచ్చిన అందరూ ఎటువంటి స్థితిలో వచ్చి ఉన్నారో, ఎటువంటి పరిస్థితిలో వచ్చి ఉన్నారో నిలబడిన సేవకుడు ఎరుగుడు తండ్రి, మరి ప్రార్థించే నేను ఎరుగును కానీ ప్రభువా ఆకాశముందున దేవుడివి తండ్రి, వారు హృదయంతరంగంలో ఉన్న భారమేంటో ఎరిగిన దేవుడు గనక, వారిని నుండి ఏమి ఆశిస్తున్నారు ఎరిగిన దేవుడు గనక నీ యొక్క చిత్త ప్రకారం వాటిని అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎవరైనా బలహీనులుగా ఉండి ఉంటే ప్రభువా దయచేసి మీరు స్వస్థత దయచేయమని అడుగుచున్నాం. వైద్యులు ఎరుగుని కార్యములను కూడా ప్రభువా మా యొక్క శరీరము నిర్మాణం చేసిన వాడు నీవు గనుక ప్రభువా ప్రతి భాగము గురించి ఎరిగిన దేవుడు గనుక పరమవైద్యుడు నీవు అని తండ్రి, ఎన్నడూ నువ్వు విఫలము కాలేదని ప్రభువా నువ్వు గొప్ప నిపుణుడు అని మేము ఎరిగి అడుగుచున్నామయ్యా. దయచేసి మీరు దయచూపమని అడుగుచున్నామయ్యా. ఎన్ని కుటుంబంలో నీ యొక్క సహాయమును అడుగుచున్నారో మీ కృపను బట్టి మీరే ప్రతి ఒక్కరికి మీ సహాయమును దయచేయమని అయ్యా. మరి ప్రభువా చిన్నల నుండి వృద్ధుల వరకు ఎవరెవరు నీ మీద ఆధారపడుచు ఉండినారో ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని కోరుతూ మరలా మేమందరము సమాజంగా చేరి ప్రార్థించే వరకు మీ కృపాక్షమలు మాకు తోడుగా ఉంచండి. మరి ఈ రాత్రికాల సమయం ముందు నీ బిడ్డలు తిరిగి వెళ్ళుచుండగా ఎక్కడ ఏ విధమైన ఆపదున్నా ప్రభువా మరి మేము ఎరుగుముగానే ప్రభువా మమ్మల్ని కాచే దేవుడు నీవు గనుక ప్రభువా నువ్వు ముందుగానే ఎరిగిన దేవుడు గనుక ఏదైనా కిడి ఉంటే తప్పించమని మేము అడుగుచున్నాం ప్రభువా. దయచేసి మార్గ మధ్యలో మీరు తోడుగా ఉండి నడిపించండి. మరి సమస్య ఘనత మీకు ఆరోపిస్తూ ఏమి ఎరుగుని మా పట్ల దయ చూపించిన సర్వం ఎరిగిన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి. మనకును పరిశుద్ధులందరికీ తోడయ్యుండను గాక. వాగ్దానం చేసిన ప్రతి మాట మన యందు నెరవేరు వరకును విడువనటువంటి ఆయన యొక్క సన్నిధి దేవుడు మనకు తోడయ్యుంచును గాక. ఎక్కడ సాతాను యొక్క మోసంలో చిక్కుబడిపోకుండా దేవుడు ప్రతి శోధనలో నుంచి మనల్ని కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవా స్తోత్రం.